ఫస్ట్ పేషెంట్ మీకు గుర్తున్నారా? హాస్పిటల్లో వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఒక చివరి ప్రయత్నం లాగా వచ్చిన మీ దగ్గరికి. జనరలీ మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్. కరెక్ట్. నేను మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఈస్ బ్యాక్, ఇంప్రూవ్మెంట్ కనబడ్డు. వారం రోజులకి ఆయన లేచి కూర్చునే స్టేజ్కి వచ్చాడు. ఆల్మోస్ట్ చనిపోయేవాడు, బతికాడు. హోమియోపతిలో ఏదో ఉంది, చలో బై డాక్టర్లో కూడా ఏదో ఉంది. ఈ హార్ట్ అటాక్స్ ఇలా రావడానికి కారణం ఏంటి? దీనికి మళ్ళీ కరోనా వ్యాక్సిన్కి లింక్ చేస్తున్నారు. నాకు మోకాలు నొప్పి ఉంది అని అంటే తలకి సిటీ స్కాన్ చేయించవచ్చా? అన్ఫార్చునేట్లీ అట్లాంటి కేసులు వస్తుంది. అడ్మిట్ అయ్యారు కదా అని చెప్పేసి నేను తల నుంచి మొత్తం తొకదాకా అన్ని చేస్తా అంటే రాంగ్. ప్రాబ్లంకి తగ్గట్టుగా అవసరమైన టెస్టులు రాస్తే దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద డాక్టర్. సడన్గా కొలాప్స్ అయిపోతున్నారు వెడ్డింగ్స్లో కానీ వర్కౌట్ స్టేషన్స్లో కానీ. డైరెక్ట్గా హోమియోపతి డాక్టర్ దగ్గరికి ఎవరు రారు. ఫస్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇప్పుడు డైరెక్ట్గా సూపర్ స్పెషలిస్టే. హెడేక్ వస్తే న్యూరాలజిస్టే, కడుపు నొప్పి వస్తే గ్యాస్ట్రోఎంట్రాలజిస్టే. ఏమైంది అని అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయింది. సో ఇది ఒక భయం క్రియేట్ అయిపోతుంది. అంటే అందరూ ఇన్సెక్యూరిటీకి గురవుతారు. హాయ్, వెల్కమ్ టు ఆన్ ద రాక్స్. ఈరోజు మనతో డాక్టర్ ఉమేష్ ఉన్నారు. సార్, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. సో విల్ గెట్ స్టార్టెడ్. ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. నేను అంటే ఎర్స్ట్వైల్ నల్గొండ జిల్లా, ఇదే తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న నల్గొండ జిల్లా ఎర్స్ట్వైల్, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట అనే ఒక మండల్ హెడ్ క్వార్టర్స్, అక్కడ నేను పుట్టడం జరిగింది. మా అమ్మ నాన్న బలరాం, శకుంతల గారు. సో 1973 May 1 నేను పుట్టింది. ఒక ఇంపార్టెంట్ డే రోజు పుట్టినందుకు నాకు చాలా చిన్నప్పటి నుంచి కొంచెం గర్వంగా ఫీలింగ్ ఉండేది. నాన్నగారికి బాగా కోరిక ఉండే, అంటే చదివించాలి పిల్లల్ని. దో వీఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్, ఆర్ వీ కెన్ సే స్టార్టెడ్ విత్ లోవర్ మిడిల్ క్లాస్. నాన్న మెడికల్ షాప్ రన్ చేసేది ఊర్లోనే. ఓకే. అంటే ఆల్మోస్ట్ సగం డాక్టరే అంటారు. విలేజ్లో చాలామంది వచ్చి తన దగ్గరనే మెడిసిన్స్ తీసుకునేది. ఈ నొప్పి వచ్చింది, లేకపోతే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది అంటే తను స్వతహాగా నేర్చుకున్న దాంట్లో మెడిసిన్స్ ఇచ్చేది, చాలా వరకు తగ్గేది. అండ్ నేను చిన్నప్పటి నుంచి మెడిసిన్స్ మధ్యలో మెడికల్ స్టోర్ అండ్ పేషెంట్స్, రోగాలు, వీటి మధ్యలోనే మేనమామ అండ్ మా ఫ్యామిలీలో కూడా కొంతమంది మనకు ఊర్లో ఉండే గ్రామ ఆర్ఎంపీ డాక్టర్స్ అంటారు కదా, సో అట్లా వాళ్ళ మధ్యలో నేను కొంచెం ఎక్స్పోజర్ ఉన్న ఈక్వేషనే. సో ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ ఉండేటప్పుడు డాక్టర్ అవ్వాలన్న కోరిక చిన్నప్పటి నుంచే ఉంది. బికాజ్ నాన్నని చూస్తున్నాను కదా, సో ఆటోమేటిక్గా న్యాచురల్ అబిలిటీ ఆర్ ఒక డిజైర్ పెరిగింది. అంటే అప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 91-92. ఓకే. 1991-92. సో అప్పుడున్న మెడికల్ కాలేజెస్ తక్కువ, అంత అవేర్నెస్ కూడా అంత ఎక్కువ లేదు. సో ఎంసెట్ రాసాము, క్వాలిఫై అయ్యాము, బట్ ఆ ర్యాంక్కి ఎంబీబీఎస్ వచ్చే ఈక్వేషన్ లేకుండే. సో జర్నీ టువర్డ్స్ డాక్టర్ మాత్రం ఆగకూడదు ఓకే అని ఒక బిహెచ్ఎంఎస్ అంటే హోమియోపతి కాలేజ్, అది చంద్రపూర్ అని మహారాష్ట్రలో. ఓకే. సో అక్కడ మాకు తెలిసిన ఆల్రెడీ ఒక పర్సన్ అక్కడ చదువుతున్నాడు. సో అట్లా తెలుసుకొని అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇట్స్ లైక్ ఓకే, ఒక డిగ్రీ కావాలి, ఒక మెడికల్ డిగ్రీ కావాలి, అండ్ దాని గురించి తెలుసుకుంటే హోమియోపతి కూడా రికగ్నైజ్డ్ సైన్స్. అప్పటి వరకు తెలియదు. ఓకే. మేము జాయిన్ అయ్యేంత వరకు హోమియోపతి గురించి పెద్దగా అవగాహన లేదు. ఇక్కడైతే మనకు ఒకటే ఒక కాలేజ్ ఉంటుండే, రామంతపూర్లో గవర్నమెంట్ హోమియోపతి కాలేజ్. మేబీ ఇక్కడ ఎంసెట్ ర్యాంక్లో వచ్చేదేమో, కానీ మనకు అంత అవగాహన లేదు. అక్కడ ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, సో అక్కడ అడ్మిషన్ దొరుకుతుంది, మెరిట్లోనే వస్తుంది అని అంటే నా మార్క్స్ కొంచెం ఇంటర్మీడియట్లో బాగానే ఉండే. సో ఐ వెంట్ దేర్ అండ్ జాయిన్ 92 to 97 ఎండింగ్లో నాది కంప్లీట్ అయిపోయింది. 98లో నా రిజిస్ట్రేషన్, మెడికల్ రిజిస్ట్రేషన్, అంటే దీనికి కూడా ఒక రిజిస్ట్రేషన్ బోర్డు ఉంటుంది. ఓకే. సో వీఆర్ రికగ్నైజ్డ్ మెడికల్ డాక్టర్స్. అంటే హోమియోపతి అప్పుడు 97-98లో మేము డిగ్రీ తీసుకొని బయటికి వచ్చిన తర్వాత అప్పుడున్న పరిస్థితులు కొంచెం తక్కువే హోమియోపతికి. లైక్ బేసికలీ అంత ఎక్కువ ప్రాచుర్యం లేదు, అవేర్నెస్. బట్ ఉన్న నాలెడ్జ్తో అయినా కూడా ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలన్న కుతూహలం ఉండేది. బట్ ఎట్ ద సేమ్ టైం ఏదో ఒకటి ల్యాకింగ్ ఉండే. ఓకే. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ప్రాపర్గా, అంటే ఆ పేషెంట్స్ చూసి వాళ్ళ మీద మెడిసిన్స్ ఇచ్చి అవి ఎలా పనిచేస్తాయి, వాటి రిజల్ట్ ఎలా ఉంటుంది అనే ఒక డాక్టర్కి ఉండే
ఆ అనుభవం అప్పుడున్న డాక్టర్స్ దాంట్లో కొంచెం తక్కువగానే ఉన్నారు. ఓకే. సో మేము ఎక్స్పెరిమెంట్లు చేసాం. మాకున్న ఆ చిన్న నాలెడ్జ్ తోటి, పాస్ అయిన నాలెడ్జ్ తోటి ఇట్ వాస్ గుడ్. ఎడ్యుకేషన్ బాగానే ఉండే. మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంటర్న్షిప్ జరిగింది. సో కొంచెం పేషెంట్ ఎక్స్పోజర్ ఉండే. కానీ హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చి దాని రిజల్ట్ చూసే ఆ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మీద మేము చూసింది కొంచెం తక్కువ. ఓకే. సో నా ఎక్స్పీరియన్స్ తోటి బయటకు వచ్చాం. అండ్ ఓకే, ఫ్యామిలీలోనో లేకపోతే ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఏదో ప్రాబ్లం చెప్తూనే ఉంటారు. డాక్టర్ అయ్యాడు అనగానే ఓకే, Yes. ఓహ్ అచ్చా డాక్టర్ అయ్యావా, నాకు ఈ ప్రాబ్లం ఉందని డైరెక్ట్గా వచ్చేస్తూనే ఉంటుంది. Correct. సో ఆ చిన్న వాటికి ఇస్తా పోతా ఉంటే ఒక సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అంటే నిజంగా మెడిసిన్స్ పనిచేస్తాయని మాకే అనిపించేది. హోమియోపతి మెడిసిన్స్ అనేది పని చేస్తాయని మేము చదువుకున్నాం. 1796 డాక్టర్ శామ్యుల్ హానిమన్ ఇది కనిపెట్టాడు. ఎస్. 1796 అంటే ఆల్మోస్ట్ 230 సంవత్సరాలు. సో మేము Very long అప్పటికి అప్పటికి మేము పాస్ అయిన దానికి 200 సంవత్సరాలు పూర్తి చేసుకుంది హోమియోపతి సైన్స్. బట్ అంత ప్రాచుర్యం లేదు. ఇట్స్ నాట్ పాపులర్. ఓ ఎస్. సో అట్లా జర్నీ స్టార్ట్ అయింది. బట్ అంత సక్సెస్ రాలేదు. ఎప్పుడైతే మనం అనుకున్న జరగలేదో ఆర్ కొంచెం పాజిటివ్గా మనకు రిజల్ట్ రాలేదో మనకు కూడా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వదు. ఎస్, వెరీ సో దానికి ఏం చేద్దాం, సో ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి, ఇంకా కొంచెం మెడికల్ ఎక్స్పీరియన్స్ రావాలి. బట్ ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ మీద కూడా డిపెండ్ అవ్వద్దు. కరెక్ట్. ఎంతో కొంత సంపాదించాలి. డిగ్రీ పాస్ అయ్యాం. సో నాన్నగారి మీద డిపెండ్ అవ్వకుండా ఒక సరే మనం ఇంకా జాయిన్ అయిదాం, ఏదన్నా ఒక జాబ్ చూసుకుందామని నార్మల్గా జనరల్గా ఒక హాస్పిటల్లో జనరల్గా ఎవరైనా కూడా డ్యూటీ డాక్టర్లకు జాయిన్ అవుతాం. ఓకే. సో నాకు అప్పుడు ఒక చిన్న ఆపర్చునిటీ ఉండే. యశోద హాస్పిటల్ సోమాజిగూడలో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో అక్కడ డ్యూటీ డాక్టర్కి జాయిన్ అయ్యాను. అదే క్రమంలో నాన్నగారికి సిక్ అయ్యారు. నాన్నగారు కొంచెం సిక్ అయ్యారు. ఓకే. సో ఒక చిన్న ప్రాబ్లం, నార్మల్ కాఫ్. యూజువల్గా యాంటీబయాటిక్స్ అప్పుడు ఏదో ఒక డాక్టర్కి చూపించాము. యాంటీబయాటిక్స్ వాడారు, తగ్గింది అని అనుకున్నాం. కానీ అది మళ్ళీ తిరగబెట్టింది. ఈసారి కొంచెం ఎక్కువై సరే మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇంకొంచెం ఇంకా హయ్యర్ యాంటీబయాటిక్. ఓకే. తగ్గింది అనుకున్నాము, కానీ అది మళ్ళీ వచ్చింది. ఈసారి ఇంకా ఎక్కువై వచ్చింది. ఎంత ఉధృతంగా అంటే సిస్టమ్ వీక్ అయిపోతుంది. ఆయన ముందున్న లైక్ ఆ యాక్టివ్నెస్ తగ్గిపోతుంది. ఒక కైండ్ ఆఫ్ అంటే ఇల్ అంటాం కదా, సిక్ అంటాం. ఇంతకుముందుకు దగ్గున్నా కూడా యాక్టివ్గా తను చేసుకునేది. బట్ కొంచెం సిక్ అయ్యి ఆ టైంలో ఏమైంది, ఆటోమేటిక్గా గో టు ద హాస్పిటల్. ఎస్. సరే ఓకే అంటే ప్రాపర్ ట్రీట్మెంట్కి మంచిగా ఇంకా ఇన్వెస్టిగేషన్స్ ప్లస్ అవన్నీ దగ్గరుండి డాక్టర్స్ చూసుకుంటారు కదా అని చెప్పి హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా జర్నీ టువర్డ్స్ హోమియోపతి ఎలా అయింది. ఎస్. హోమియోపతి మీద కాన్ఫిడెన్స్ పోయింది. నాకు అది పనిచేయట్లేదు, అంత మంచి రిజల్ట్ రావట్లేదు అనే ఒక పాయింట్ చెప్పాను కదా. ఎస్. సో అలాగనే హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక నార్మల్ అలోపతి హాస్పిటల్, అది యశోద హాస్పిటల్ అంటే. సో అక్కడ జాయిన్ అయ్యి సరే అట్లాగే దాంట్లోనే లైక్ మేబీ ఆపర్చునిటీ ఉంటే దాంట్లో కంటిన్యూ అయ్యామన్న ఆలోచన కూడా ఉండే. సో మై జర్నీ ఆర్ ట్విస్ట్ టువర్డ్స్ మళ్ళీ హోమియోపతి ఎలా వచ్చిందనే దానికి మెయిన్ మా నాన్న. ఓకే. సో నా డాక్టర్ అవ్వడానికి నా మూల కారణం మా నాన్న. నేను డాక్టర్గా అసలు ఏంటి రోగం, అసలు ఏంటి హోమియోపతి, అసలు ఎలా పనిచేస్తుంది అండ్ ఇంత ఇక్కడ దాకా వచ్చిన దానికి మెయిన్ రీజన్ కూడా తనే. అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ హిమ్ ఇన్ ద బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. సో సాడ్. హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి ఇక్కడ ఒక చిన్న నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఐ కెన్ స్పీక్ అబౌట్ ఇట్. ఎస్. ఓ ప్రాబ్లం వచ్చింది, మేము నడుచుకుంటూ హాస్పిటల్లోకి వెళ్ళాం. ఐ జస్ట్ స్టార్టెడ్ మై కెరియర్. అంటే అసలు నాకు డాక్టర్ ఏబిసిడీలే తెలుసు, ఇంకా చాలా జర్నీ ఉండే. సో ఎక్స్పీరియన్స్ కోసం నేను అక్కడ జాయిన్ అయ్యాను. బట్ వెన్ ఐ టుక్ హిమ్ ఇన్ టు ద హాస్పిటల్ హీ వాజ్ వాకింగ్. నడుచుకుంటూ వెళ్ళాం. ఎస్. నాన్న పెద్ద హాస్పిటల్లో ఉన్నారు, పెద్ద డాక్టర్లు ఉన్నారు, మంచి మందులు ఉన్నాయి అండ్ హీ విల్ బి సేవ్డ్.
అదే పాజిటివ్ థాట్. కానీ ఇక్కడ టస్సల్ బిట్వీన్ ఈక్యూ అండ్ ఐక్యూ అంటాం జనరల్గా. ఐక్యూ అంటే నా నాలెడ్జ్, నేను చదువుకున్న జ్ఞానం, నాకున్న బేసిక్ నాలెడ్జ్. ఎమోషనల్ ఇంకోటి ఈక్యూ అని ఉంటుంది, ఎమోషనల్ కోషంట్ అంటాం. నాన్న హెల్త్ బాగాలేదు, సో ఈ టస్సల్లో అప్పుడు ఏం లేదు, నేను ఒక్కడనే ఉండే, అంటే ఈ వాజ్ ఇన్ ఐసీయూ. సో యాజ్ అ డాక్టర్గా నాకు కొంచెం ఫెసిలిటీ ఉండే, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి చూసే ఈక్వేషన్ ఉంటుండే. బట్ ఐఎమ్ సీయింగ్ హిస్ సఫరింగ్ అండ్ విదిన్ ద నెక్స్ట్ 24 hours హీ బ్రీత్ ఈజ్ లాస్ట్. వెరీ సాడ్ సార్. సో అప్పుడు తర్వాత ఆ ఎమోషన్, నాన్న లేరు, చనిపోయారు, ఉన్న ఎమోషన్, దాని తర్వాత ఉండే ఆ కార్యక్రమాలు మళ్ళీ ఊరికి తీసుకొచ్చి అది దాని సంస్కారాలు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆఫ్ అంత సెటిల్ అయిన తర్వాత ఐ వెంట్ బ్యాక్ టు జాయిన్ యశోద అండ్ ఐ కంటిన్యూడ్. బట్ ఒక క్వశ్చన్ ఉండిపోయింది అట్లా. వాట్ హ్యాపెండ్ అంటే వై షుడ్ అ పేషెంట్ వాక్ ఇన్ టు ద హాస్పిటల్ అండ్ కమ్ అవుట్ డెడ్? హాస్పిటల్స్ అంటే చనిపోయే వాళ్ళని బతికిచ్చే ప్లేస్ అది. వెరీ ట్రూ. మేము నడుచుకుంటూ వెళ్ళాం, ఉన్న ప్రాబ్లం ఒకటి కాఫ్, కానీ తర్వాత ఇది యాడ్ అయ్యి అది యాడ్ అయ్యి కాంప్లికేట్ అయ్యి ఆయన ప్రాణాలు పోయేదాకా వచ్చే ఈక్వేషన్, అది నాకు అర్థం కాలేదు. అసలు దాన్ని ఎట్లా డీకోడ్ చేయాలో కూడా చాలా రోజులు నాకు అదొక అంతర్మథనం. అండ్ ఇంకా అతిపెద్ద పనిష్మెంట్ ఏంటంటే నేను డాక్టర్ని. ఎస్ సార్. అండ్ బికాజ్ ఆఫ్ హిమ్ ఐ హ్యావ్ బికమ్ ఎ డాక్టర్. నేను సేవ్ చేసుకోలేకపోయినా అన్న ఒక బట్ ఇట్ ఆల్ వెంట్ అవే ఆఫ్టర్ అ ఫ్యూ డేస్. యశోద హాస్పిటల్లో కొన్ని రోజులు కంటిన్యూ అయిన తర్వాత చిన్న డిస్టర్బెన్సెస్, లైక్ జనరల్ పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్, అండ్ ఐ కుడ్ నాట్ కంటిన్యూ. బయటకు వచ్చేసి, బట్ ఏదో నాన్న లేరు, ఎస్, సో ఐ హావ్ టు సర్వైవ్, ఏదో ఒక జాబ్ చేయాలి, మెడికల్గా కనెక్టెడే ఉండాలి. సో ఐ వెంట్ ఆన్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ అని అప్పుడు బాగా పాపులర్, అంటే యుఎస్లో డాక్టర్స్ డిక్టేట్ చేస్తారు, పేషెంట్స్ చూస్తూ డిక్టేట్ చేస్తారు ఒక డిక్టేట్. సో ఆ డిక్టేషన్స్ మనకి వాళ్ళకి ఈవినింగ్ అయ్యేసరికి అక్కడి నుంచి వాళ్ళు అప్లోడ్ చేస్తే మనకు డే. ఎస్. సో ఇక్కడ ఆ ఆడియో ఫైల్స్ విని ట్రాన్స్క్రైబ్, అంటే మనం టైప్ చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేసి మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి పంపిస్తే వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళేసరికి వాళ్ళ టేబుల్ మీద రిపోర్ట్స్ ఉంటాయి. ఎస్. సో ITES అంటారు, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. సో మెడికల్గా అప్పట్లో అది బాగా పాపులర్. సో ఐ థాట్ నాకు కొంచెం ఇంగ్లీష్ అండ్ లైక్ నా మెడికల్ సైన్స్ ఎట్లా ఉంది కదా, సో కొంచెం ఫార్మల్ ట్రైనింగ్ తర్వాత దాంట్లో జాయిన్ అయ్యి ఐ కంటిన్యూడ్ ఫర్ 2 years. ఆ తర్వాత అది కూడా బోర్ కొట్టేసింది. ఎస్. లోపల డాక్టర్ ఒప్పుకోరు కదండి, అంటే మనం డాక్టర్ అంటే పేషెంట్లను చూసి మందులు ఇచ్చి రోగాలు తగ్గించే జాబ్లో ఉండాలి. ఫస్ట్ పేషెంట్ మీకు గుర్తున్నారా? ఏంటి కంప్లైంట్ ఏంటో గుర్తుందా? ఫస్ట్ పేషెంట్ కంటే నేను చెప్పాను కదా, జనరల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి వచ్చిన వాళ్ళే ఉంటారు, నాలెడ్జ్ టెస్టింగ్ చేసిన వాళ్ళు వచ్చి. ఎస్. సో చిన్న చితక ప్రాబ్లమ్సే, ఏదో జలుబులో లేకపోతే ఏదన్నా ఒక హెడేకో ఏదన్నా మోకాల నొప్పులో బేసిక్గా స్టార్ట్ అయింది డాక్టర్. ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అంటే ఇది కూడా దాన్ని, అంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని మనం సక్సెస్ స్టోరీ లాగా కన్వర్ట్ చేసుకునే ఒక ఆపర్చునిటీ. అంటే నేను పెట్టి ఆల్మోస్ట్ ఆల్రెడీ 1.5 months 2 months అయినట్టుంది. ఒక పేషెంట్ వాళ్ళ అటెండెంట్ వాళ్ళ అల్లుడు వచ్చి, సార్ మా మామయ్య ఈజ్ ఆల్మోస్ట్ అంటే 75 years అండ్ హీఈస్ అబౌట్ టు డై. ఓకే. హాస్పిటల్లో వాళ్ళు చేతులు ఎత్తేసారు, ఇంకా లాభం లేదు, తీసుకెళ్ళిపోండి, మహా అయితే ఒక 2-3 రోజులు, మీరు దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే పిలుచుకొని మీకు అలా లాస్ట్ మినిట్ ఎవరైనా చూసుకోవచ్చు, ఇంకా లాభం లేదు, ఇంకా ఏ ప్రొసీజరు వీల్లేదు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాము. అట్లా వదిలేయలేం కదా. ఎస్ సార్. మీరేమన్నా వచ్చి చూసి మీరేమన్నా మెడిసిన్ ఇస్తారా? ఒక చివరి ప్రయత్నం లాగా వచ్చిన మీ దగ్గరికి, మీరు కొత్తగా పెట్టారని తెలిసింది, హోమియోపతి కూడా కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పి వీళ్ళు చెప్తే వచ్చామండి ఒకసారి. అంటే అప్పుడు ఖాళీగానే
సరే అంటే వెళ్దాం పదండి అని చెప్పి వెళ్ళి జస్ట్ ఒక 2 బ్లాక్స్ అవే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసాము. అండ్ హోప్లెస్ కేసే. ఓకే. కిడ్నీలు ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, షుగర్స్ చాలా హై అయిపోయినాయి, నాట్ రెస్పాండింగ్, నార్మల్గా మాట్లాడే పరిస్థితులు లేరు. సో జనరలీ మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్. కరెక్ట్. ఓకే. సో యాజ్ విత్ థాట్ హాస్పిటల్ నుంచి అక్కడ వెళ్ళలేదు. సో డాక్టర్స్ చెప్పారు తీసుకెళ్ళిపోండి. హిస్టరీ తీసుకొని మాట్లాడి ఆ రిపోర్ట్స్ చూసి దానికి నా అనాలిసిస్ నాకున్న అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ నాలెడ్జ్ తోటి ఒక మెడిసిన్ ఇదైతే కొంతవరకు తనకి అట్లీస్ట్ ఒక స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంటుందేమో అని ఒక మెడిసిన్ స్టార్ట్ చేయడం జరిగింది. టు మై సర్ప్రైజ్, అంటే ఇప్పటికీ స్టిల్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీ ఆర్ టర్నింగ్ పాయింట్ అంటాం కదా జనరల్గా, మనకు ఒక టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. దట్ చేంజ్ మై ప్రాక్టీస్ ఆల్ టుగెదర్. అంటే అసలు మీరు అడిగారు కదా వచ్చారా, బిలీవ్ చేశారా, ర్యాండమ్గా అట్లా వచ్చేవాళ్ళు కానీ డైరెక్ట్ ఇక్కడ డాక్టర్ ఉన్నారు, లేకపోతే ఇక్కడ ప్రాపర్గా మాకు ట్రీట్మెంట్ జరుగుతుంది, మాకు ఈయన మీద నమ్మకం ఉందని లేదు స్టార్టింగ్ కదా. సో ఈ పేషెంట్కు అండ్ ఈ పేషెంట్కి నేను మెడిసిన్ ఇచ్చిన తర్వాత 3వ రోజుకి, అంటే జనరల్గా మిరాకిల్ అంటాం కానీ కాదు, ఈజ్ బ్యాక్, మాట్లాడుతున్నారు, యూనో లైక్ కొంచెం కాన్షియస్నెస్ వచ్చింది, కొంచెం బెటర్ అయింది కంపారిటివ్గా. ఓకే. మనం మెడిసిన్ ఇచ్చినప్పటికీ ఆ 2-3వ రోజుకి ఇంప్రూవ్మెంట్ కనబడడం స్టార్ట్ అయింది. మెడిసిన్స్ నేను దాని తగ్గట్టుగా నేను ఇస్తూ పోయాను. వారం రోజులకి ఆయన లేచి కూర్చునే స్టేజ్కి వచ్చాడు. అండ్ 1 మంత్, అంటే నాకు ఇప్పుడు ఇంకా నాకు మెడికల్ రికార్డ్స్ ఉంటాయి నా ల్యాప్టాప్లో. ఓకే. సో ఆ పేషెంట్ ఫస్ట్ నేను చూసి ఆ రిపోర్ట్స్, మెడికల్ రిపోర్ట్స్ చూసి నేను తర్వాత 1 మంత్ తర్వాత నేను మళ్ళీ టెస్టులు రాస్తే వచ్చిన డిఫరెన్స్, దర్ వాజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ అమేజింగ్, అంటే నాకే గిల్లుకొని చూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. అవును, మన మెడిసిన్ ఏనా ఇదైంది, ఇంత చేసింది అని. అప్పుడు అంటే దట్ కాన్ఫిడెన్స్ ఆ కేస్. ఇక్కడ ఇంకా నేను మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చెప్తా అంటే, ఆయన ఒక ఫేమస్ మృదంగం ఆర్టిస్ట్. ఓకే. ఆయన ఒక ఇంటర్నేషనల్ స్టేజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చే ఒక మ్యూజిషియన్. అంటే మన ట్రెడిషనల్ మ్యూజిక్ ఉంటుంది కదా, మృదంగం అంటాం. అవును సార్. ఆయన అండ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మాయి అండ్ వాళ్ళ అబ్బాయి కూడా దాంట్లో అంటే మ్యూజిక్లోనే ఉన్నారు. వాళ్ళ అమ్మాయి ఫ్లూట్ వాయిస్తుంది, క్లాసికల్, అంటే మంచి వాళ్ళు స్టేజెస్ మీద పర్ఫార్మెన్సెస్ ఇచ్చి యూనో లైక్ ఈవెంట్స్, షోస్ అంటాం కదా, సో అవి అట్లాంటి ఇంటర్నేషనల్ షోస్ చేసే ఆ ఫ్యామిలీ. వాళ్ళ అబ్బాయి కూడా మృదంగం ఆర్టిస్టే. నేను స్టిల్ ఐ రిమెంబర్, నేను మళ్ళీ అది చెప్తున్నా, గూస్ బంప్స్ మూమెంట్ ఏంటంటే ఆ పేషెంట్ నార్మల్ అయ్యి 2 నెలల తర్వాత 2.5-3 months తర్వాత హీ స్టార్టెడ్ కమింగ్ టు మై క్లినిక్. నేను వెళ్ళి చూసానా, అక్కడి నుంచి ఆయన మళ్ళీ నా క్లినిక్కి వచ్చే ఆ స్టేజ్కి వచ్చేసి ఆయన కంప్లీట్లీ ఆల్మోస్ట్ ఒక 3-4 months అంతా ట్రీట్మెంట్ అయ్యి నార్మల్ అయ్యి, ఆయన నార్మల్గా 3 పూట్ల తినగలిగి మిగతా సిస్టమ్స్ అన్నీ నార్మల్గా ఫంక్షన్ అయ్యే స్టేజ్ వరకు నేను ట్రీట్మెంట్ చేస్తూ వచ్చాను. నేను ఐ కెన్ అంటే సే దిస్ విత్ మై యూనో లైక్, అంటే అదొక ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, ఆయన నన్ను పిలిచారు. ఓకే. వాళ్ళు ఆల్రెడీ వచ్చారు, వచ్చి మామయ్య గారు పిలుస్తున్నారు, ఇంటికి రమ్మన్నారు, ఇన్వైట్ చేశారు. ఓకే. సో ఫైన్ డే, ఓకే, మార్నింగ్ అంత పేషెంట్స్ లేకుంటే సరే వెళ్దాం చూద్దాం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్రంట్ ఒక చిన్న హాల్ ఉంటుంది, అక్కడ ఒక 2 chairs వేసి ఉన్నాయి. రాగానే ఆయన లేచి వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని, రండి డాక్టర్ గారు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి ఆయన పక్కకు కూర్చొని మామూలుగా మాట్లాడుతున్నాం. ఇంతలోపే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళు వచ్చారు. ఆయన మృదంగం పట్టుకొని వచ్చాడు, ఫ్లూట్ పట్టుకొని వచ్చింది. మా ఎదురుగా అక్కడ కింద కూర్చొని నాకు ఒక పర్సనల్ కచేరీ అరేంజ్ చేశారు ఆయన. వాళ్ళిద్దరు అంటే ఆ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ నాకు, అంటే ఆయన ఇచ్చిన ఫీజ్ నాకు, అంటే ఆ రెస్పెక్ట్, ఆ ఆనర్, కరెక్ట్, దట్ వాజ్ మై టర్నింగ్ పాయింట్. డాక్టర్ని మనము
దేవుడిలాగా చూస్తాం, దేవుడి తర్వాత దేవుడు అంటాం. సంజీవని తెచ్చిన హనుమంతుడిలాగా అయిపోయారు మీరు లక్ష్మణుడి కోసం ఈ కేసులో. అంటే ఇక్కడ సంజీవిని తేవడం ఎంత కష్టమైంది అంటే, ఒక ఆంజనేయ స్వామికి అంటే ఇప్పుడు మీరు అది తెచ్చారు కాబట్టి అదొక ఎగ్జాంపుల్ లాగా తీసుకుంటే, ఎక్కడుందో అది ఎలా ఉంటుందో తెలియకున్నా కూడా హనుమంతుడి బలమైన ఆయన ఇంటెన్షన్ ఏంటంటే లక్ష్మణుని బ్రతికించాలి. కరెక్ట్, దట్స్ ఇట్. ఇంకా అక్కడ ఏం లేదు. అది సంజీవిని ఇస్తే ఆయన లేచి బ్రతుకుతాడు, ప్రాణం పోయిన వాడు కూడా మళ్ళీ లేచి కూర్చుంటాడు అని ఒకరు చెప్తే ఆయన బలమైన ఇంటెన్షన్. సో డాక్టర్స్ కూడా అదే ఇంపార్టెంట్. ఎస్ సార్. మెడిసిన్ ఇస్తాం కానీ ఇంటెంట్ కూడా ఉండాలి. నేను మీకు బాగవ్వాలి మీకు అనే ఒక ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఐ డోంట్ నో అది ఎంతమంది డాక్టర్స్కి ఉంటుందో లేదు, కానీ అది ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఐఎమ్ ద ఎగ్జాంపుల్. వండర్ఫుల్ స్టోరీ సార్. నాకు ఇక్కడ ఇంకో ఫాలోఅప్ క్వశ్చన్ ఉంది. సో ఇక్కడ వాళ్ళ అల్లుడు, పేషెంట్ వాళ్ళ అల్లుడు మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడు కదా, ఇప్పుడు ఈ 2025 ఇయర్లో అలాంటి సిచ్యువేషన్ వస్తే, నేను నార్మల్ హాస్పిటల్స్లోకి వెళ్ళాను, అక్కడ అంత అయిపోయింది, వాళ్ళు అవ్వదు, ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటారు. ఇప్పుడు ఇలాంటి టైంలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా సార్? మరి అంటే ఇన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది అందరికీ? నేను చెప్పాను కదా, ఆ కేసు ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది అనేది. ఆయన అక్కడ కాలనీలో ఫేమస్ పర్సనాలిటీ. సో ఆయన బాగయ్యాడు అంటే ఇన్ఫర్మేషన్ ఎట్లయిందంటే అదొక వైల్డ్ ఫైర్ లాగా పాకిపోయింది. సో చాలామంది పేషెంట్స్ యాడ్ అయ్యారు, రావడం స్టార్ట్ చేశారు. చిన్న చిన్న కండిషన్స్ నుంచి ఓకే ఇంత పెద్ద అంటే ఆల్మోస్ట్ చనిపోయేవాడే బతికాడు హోమియోపతి డాక్టర్ మెడిసిన్ ఇస్తే అనేది ఒక ఆశ్చర్యం. అంటే అందరికీ ఒక అంటే అట్ ద సేమ్ టైం నమ్మకం కూడా కలుగుతుంది. అంటే ఓకే రైట్, అంటే అట్లాంటి కేసునే ట్రీట్ చేసి ఆయన ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి తీసుకొచ్చాడు అని అంటే హోమియోపతిలో ఏదో ఉంది, చలో బై ఈ డాక్టర్లో కూడా ఏదో ఉంది అన్న ఒక కాన్ఫిడెన్స్ పెరిగి ఉంటుంది కదా. అవును సార్. సో అది దాన్ని బేస్ చేసుకొని పేషెంట్స్ యాడ్ అయ్యారు, నెంబర్ పెరిగింది. అంటే ఇక్కడ ఏ డాక్టర్కైనా కూడా ఐ డోంట్ సే లైక్ నేను ఐఎమ్ ద సక్సెస్ఫుల్ డాక్టర్, నేను ప్రతి వచ్చిన పేషెంట్కి నేను మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుంది, ఏ డాక్టర్కి ఉండదు. కాకపోతే 5గురిని ట్రీట్ చేస్తే దాంట్లో ఒకరికి తగ్గితే వచ్చే పర్సంటేజ్లో ఒక 50 మంది పేషెంట్లను చూసి దాంట్లో బాగైన వాళ్ళ పర్సంటేజ్ పెరిగితే వచ్చే మంచి పేరు డాక్టర్కి యాడ్ అవుతుంది. ఇట్ మేక్స్ హిమ్ సక్సెస్ఫుల్. అంటే అందరికీ తగ్గవు మెడిసిన్ ఇస్తే, ఎందుకంటే ఒక్కొక్కరిది నేను చెప్పాను కదా ఫస్ట్ ఇంతకుముందు ఇండివిజువాలిటీ అని. నా బాధ, నా వ్యాధి నాదే, అండ్ మెడిసిన్ కూడా నాకు కరెక్ట్గా సూట్ అయ్యే మెడిసిన్ ఇస్తేనే దానికి మళ్ళీ యాక్టివేషన్ ప్రాసెస్ వచ్చి అది క్యూర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అట్లానే సేమ్ ప్రాబ్లం ఉంది కదా అని చెప్పేసి అన్నిటికీ అంటే ఒక పిల్ అందరికీ సేమ్ పని చేయదు. కరెక్ట్. హోమియోపతిలో ఉన్న విశిష్టమైనది ఏంటంటే ఇండివిజువాలిటీ. నేను మిమ్మల్ని జ్వరం వచ్చింది అనుకోండి, సో 10 మంది జ్వరం వచ్చే కేసులు వస్తాయి. ఆ ఫీవర్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క రెస్పాన్స్ ఉంటుంది. కొందరు డల్గా పడుకొనే ఉండాలి కదలకుండా, కొందరేమో రెస్ట్లెస్గా ఉంటారు, అసలు అంటే ఒక పొజిషన్ సరిగా ఉండదు, మళ్ళీ ఒక 2 నిమిషాలు కాగానే మళ్ళీ అటు తిరుగుతూనే ఉంటారు, మళ్ళీ లేచి కూర్చుంటారు, కొంచెం అంటే ఆందోళనగా ఉంటారు. కరెక్ట్. ఇంకొకరికి చలేస్తుంది, నిండా కప్పుకొని పడుకోవాలి, అసలు ఫ్యాన్ వద్దు నాకు ఏసీ ఆపేయండి అని అంటారు. కొందరికి ఏమో బాగా ఉక్కపోస్తుంది, చెమటలు కావాలి, నాకు ఫ్యాన్ కావాలి, నాకు డైరెక్ట్గా నాకే ఫ్యాన్ పెట్టండి అంటే ఒక్కటే ఫీవర్ కానీ డిఫరెంట్ రెస్పాన్సెస్ ఆఫ్ ద పేషెంట్. అంటే ఆ ఫీవర్ బాడీ లోపల ఏం చేస్తుంది, బాడీ లోపల ఏమవుతుంటే ఆ సఫరింగ్ వల్ల మైండ్ ఎలా చేంజ్ అవుతుంది, ఎవరు చెప్పాలి సబ్జెక్ట్? డాక్టర్స్కి ఏముంది, ఓన్లీ టెంపరేచర్ పెడితే 100 వచ్చిందా, 103 వచ్చిందా, 104 వచ్చిందా. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ యూ ద సేమ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు జనరల్గా మనం ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ తీసుకున్నా ఏం ప్రాబ్లం అంటే ఫీవర్ అంటాం, ఏదో డోలోనో ఇంకేదో యాంటీబయాటిక్స్ ఇస్తారు. కానీ ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మీరు చెప్పింది నాకు కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఇండివిజువల్ రియాక్షన్ బట్టి, మన బాడీ ఫంక్షన్ బట్టి వీఆర్ యూనిక్, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలని మీరు చెప్తున్నారు. హోమియోపతిలో బేసిక్ ప్రిన్సిపల్ అది. అంటే ఏ ఇద్దరు సేమ్ ఉండరు.
మీకు నాకు ఒక డిఫరెంట్ ఐడెంటిటీ ఉంది. Yes. ఎందుకు సింపుల్గా ఆధార్ కార్డ్ మంది ఫింగర్ ప్రింట్ అంటే ఆ ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా యూనిక్గా ఉంటే లోపల జీన్స్ స్టడీడ్ అంటే మనం వింటుంటాం కదా జెనెటిక్ కోడ్ అని. అవును సార్. సో అది ఇండివిజువల్గా ఉంటుంది. సో ఒకే మెడిసిన్ అందరికీ సేమ్ ఒకేలాగా ఎందుకు పనిచేస్తుంది? కరెక్ట్. చేయదు. ఖచ్చితంగా ఇండివిజువల్గా ఓకే. సిమ్టమ్స్ తగ్గించడానికి ఇప్పుడు మీరు ఇక్కడ పారాసిటమాల్ ఏదైనా వేసుకుంటే ఫీవర్ తగ్గుతుందేమో కానీ రోగి మంచిగా అవ్వడు. ఆ కెమికల్ ఉన్నంత వరకు దాంట్లో ఆ ఫిజియలాజికల్ మార్పులు చేసి టెంపరేచర్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి మాత్రమే ఆ ట్యాబ్లెట్ పనిచేస్తుంది. మళ్ళీ వస్తే మళ్ళీ వేసుకుంటాం, మళ్ళీ వస్తే మళ్ళీ వేసుకుంటాం. అది ఎంతసేపు వరకు? అసలు ఏంది ఫీవర్ ఎందుకు వస్తుంది? ఆ పర్సన్కి ఆ ఫీవర్ ఎందుకు వస్తుంది? వీక్నెస్. దట్స్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఆ ప్రాబ్లము అతనికి ఆ ఫీవర్ ఆ రోజే ఎందుకు వచ్చింది? వచ్చిన దానికి మనం మెడిసిన్ ఇస్తున్నాం కరెక్ట్, బట్ ఎందుకు వచ్చిందో ఆ కాజ్ వదిలేస్తే ఆ ఫీవర్ కంటిన్యూ అయితేనే ఉంటుంది. అంటే మనకు లోపల ఎగ్జైటింగ్ కాజ్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉంది అంటే ఏదైనా ఒక లోపల ఇన్ఫెక్షన్ ఉంది అనుకుందాం, కామన్ అందరికీ తెలిసిన భాషది. ఇన్ఫెక్షన్ ఉంటే ఫీవర్ వస్తుంది. సో ఇన్ఫెక్షన్ కంటిన్యూ అయితేనే ఉంటుంది, ఫీవర్ మాత్రం బయటకు కనిపిస్తూ ఉంటుంది. యాంటీబయాటిక్ వాడితే ఆ ఇన్ఫెక్షన్ పోతుందా? పోతే ఓకే. పోకుండా మళ్ళీ వస్తే టెంపరీగా తగ్గి మళ్ళీ వస్తుంది అని అంటే దెర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ సింపుల్ ట్రీట్మెంట్. దానికి కొంచెం ఆ వ్యక్తికి సంబంధించిన మిగతా ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ అండ్ తనకున్న అలవాట్లు, తనకున్న మార్పు చేర్పులు, అది అవన్నీ కరెక్ట్గా కేసు తీసుకొని దానికి సూట్ అయ్యే మెడిసిన్ డిస్టర్బెన్స్ ఎక్కడుందో కనుక్కొని దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తే మూలం అంటాం కదా జనరల్గా. సో రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి అది వేయకపోతే అది కంటిన్యూ అయితేనే ఉంటుంది. క్రానిక్ ప్రాబ్లమ్స్ అంటే ఇదే. మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, పెయిన్కిల్లర్ వేసుకుంటాం, ఆ రోజుకి తగ్గుతుంది కానీ మళ్ళీ మళ్ళీ వస్తే అవును. సో దెర్ ఈజ్ అ కాజ్. అంటే అది రన్ అవుతానే ఉంటుంది. ఆ మార్పు ఏదైతే బాడీలో నార్మల్గా ఉన్నది, నేచురల్గా ఉన్నది మారి ఒక డిస్కంఫర్ట్ అంటే ఒక ఇబ్బంది క్రియేట్ చేస్తుందో అది ఎందుకు మారింది అనే దానికి ఒక ఇన్వెస్టిగేట్ చేయకుండా ఊరికే కనిపించిన దానికే మెడిసిన్ ఇస్తే అది టెంపరీగానే తగ్గుతుంది, క్రానిక్ అయిపోతుంది. అంటే క్రానిక్ పేషెంట్ అంటే అక్యూట్ అంటే ఫస్ట్ నాకు వచ్చినప్పుడు అక్యూట్, అది మందులు వాడుతూ ఉంటే తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అని అంటే అది క్రానిక్ కేసు అవుతుంది. సో అట్లాంటి కేసులు. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది ఇంకోటి. ఇన్వెస్టిగేషన్స్ చాలా చేస్తాం అంటే డాక్టర్స్ నార్మల్గా ప్రిస్క్రైబ్ చేసేదే ఏమన్నా ప్రాబ్లం అంటే ఇన్వెస్టిగేషన్స్ చెప్తారు. సో హౌ ఫార్ ఈ ఇన్వెస్టిగేషన్స్ మనకు హెల్ప్ అవుతాయి? అంటే పేషెంట్స్ పర్సెప్షన్ ఎట్లా ఉంటుందంటే అనవసరంగా చేయిస్తున్నారా, డబ్బులు ఎక్కువ కలెక్ట్ చేసుకోవడానికి అంటారు. మీ టేక్ ఏంటి సార్ దాని మీద? 100%. అంటే ఇప్పుడు దీంట్లో ఒక చిన్న అంటే వేరియేషన్ చెప్తాను. నేను ఇన్వెస్టిగేషన్స్ అంటే ఇప్పుడు జనరల్గా మెడికల్ స్టూడెంట్ అంటే నేను ఒక డాక్టర్ అంటే ఎనీ స్పెషాలిటీ ఆర్ ఏదైనా కూడా ఒక బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అనాటమీ ఫిజియాలజీ అని ఫస్ట్ ఇయర్లో చదువుతాం. తర్వాత సెకండ్ ఇయర్ నుంచి ఆ రోగాలు ఎట్లా వస్తాయి, మార్పు చేర్పులు ఎట్లా జరుగుతాయి, అంటే దానివల్ల ఏం ఎఫెక్ట్స్ వస్తాయని డిసీజుల గురించి కూడా చదువుతాం. థర్డ్ ఇయర్కి వచ్చేసరికి సర్జికల్ కండిషన్స్ ఏంది, గైనకాలజికల్ కండిషన్స్ ఏంది, చైల్డ్ బర్త్, మనకు ఆబ్స్ట్రిక్స్ అంటాం. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మెడిసిన్, కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్, ఇది బీపీలు, షుగర్లు, అంటే మొత్తం అంత కంప్లీట్గా ఇప్పుడు ఉన్న ఎన్ని డిసీజ్ పేర్లు ఉన్నాయో అవన్నీ చదువుతాం. ఓకే. ఆ డిసీజ్ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు పేషెంట్కి ఏమేమి లక్షణాలు వస్తాయి అవి చదువుతాం. అవన్నీ ఆల్రెడీ మాకు సబ్జెక్ట్సే. సో నాకు ఇక్కడ కడుపు నొప్పి కుడిపక్క వస్తుంది అని అంటే ఆ కుడిపక్క ఉండే ఆ అనాటమికల్ స్ట్రక్చర్స్ ఏంది, దాంట్లో ఏం మార్పు వస్తే ఆరు ఏ ప్రాబ్లం వస్తే ఏ నొప్పి ఎట్లా వస్తుందో అది మాకు మా టీచర్లు నేర్పించారు. సెకండ్ది, వెనకటికి అన్ని టెస్టులు ఉన్నాయా? లేవు. రైట్. సో టాకింగ్ అబౌట్ టెక్నాలజీ మనకు ఫస్ట్ ఒక అంటే గ్రాంబుల్ ఫోన్ కనిపెట్టినప్పటి నుంచి ఇప్పుడు స్మార్ట్ మొబైల్ వాడేంతవరకు ఇన్నోవేషను, టెక్నాలజీ, ఇట్ హాస్ మేడ్ అవర్ లైఫ్
ఎస్. అండ్ దాని కరెక్ట్గా టెక్నాలజీని వాడితే దానికి అడ్వాంటేజెసే ఉంటాయి. టెక్నాలజీని కొంచెం వేరేలాగా కూడా వాడుకోవచ్చు. ఎస్. సో దాంట్లో డిసడ్వాంటేజెస్ ఉంటాయి. కరెక్ట్. సేమ్ థింగ్ ఎక్కడైనా అంతే. మనకున్న బేసిక్ నాలెడ్జ్ అప్లై చేసి ఇది ఏమైనా ఇదేనా లేదంటే ఇంకేమన్నా వేరేదా, అంటే ఏమన్నా వేరే సీరియస్ కండిషనా, కొంచెం టైం వేస్ట్ కాకుండా కరెక్ట్గా తెలుసుకోవడానికి టెక్నాలజీ టెస్ట్లు ఇవన్నీ ఓకే. నాకు మోకాలు నొప్పి ఉంది అని అంటే తలకి సిటీ స్కాన్ చేయించవచ్చా? అక్కర్లేదు. అన్ఫార్చునేట్లీ అట్లాంటి కేసులు వస్తున్నాయి మాకు. ఎస్ సార్. పేషెంట్ అంటే మా డైరెక్ట్గా హోమియోపతి డాక్టర్ దగ్గరికి ఎవరు రారు. ఫస్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇప్పుడు డైరెక్ట్గా సూపర్ స్పెషలిస్టే. నార్మల్గా ఇక్కడ ఇంటి పక్కకున్న డాక్టర్ లేదు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లేదు. ఏకంగా హెడేక్ వస్తే న్యూరాలజిస్టే, ఎస్. మీకు కడుపు నొప్పి వస్తే గ్యాస్ట్రోఎంట్రాలజిస్టే, చిన్నగా ఏదన్నా ఇక్కడ ఏదో చీమ చిట్టుకోమన్నట్టుగా ఇక్కడ నొప్పి వచ్చినా కూడా కార్డియాలజిస్టే. సో అంటే ఏమైంది అని అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయింది టెక్నాలజీ వల్ల. మైన్యూట్ అంటే సూక్ష్మంగా మనకు భూతద్దం పెట్టి చూస్తే ఉన్నవి పెద్దగా కనిపిస్తాయేమో, మైక్రోస్కోప్ కింద పెడితే కనబడని కూడా కనిపిస్తూ ఉంటాయి. కరెక్ట్. అంటే మనం ఏం చూడాలి యాజ్ అ డాక్టర్గా? పేషెంట్ వస్తే నేను ఏం చూసి ఏం ఇనీషియల్గా నా నాలెడ్జ్ అప్లై చేసి ఈయనకి ఈ ప్రాబ్లమే, ఏదైనా చిన్నదాంతో స్టార్ట్ అవుతుంది. ఊరికైనా సడన్గా ఈక్వేషన్స్ ఉంటాయా? ఉండొచ్చు. అట్లాంటి వాటికి ఎమర్జెన్సీస్ అంటాం కదా మనకి. సపోజ్ సడన్గా సివియర్ చెస్ట్ పెయిన్ వచ్చింది, పేషెంట్ ఆ లక్షణాలు అన్నీ కనిపిస్తున్నాయి, చెమటలు పట్టిపోతున్నది, ఆయాసం వస్తుంది, ఆయన బాగా సివియర్ పెయిన్లో ఉన్నాడు, ఖచ్చితంగా ఎమర్జెన్సీ కరెక్ట్ వెళ్ళాలి. అండ్ దానికి తగ్గట్టుగా మనకు ఆ ఏరియాలో ఉన్న ఈక్వేషన్స్ ఏమున్నాయో దానికి ఎన్ని టెస్టులు ఉన్నా అన్ని టెస్టులు చేయాలి. అని అడ్మిట్ అయ్యారు కదా అని చెప్పేసి నేను తల నుంచి మొత్తం తోకదాకా అన్నీ చేస్తా అంటే రాంగ్. మీరు అన్నారు కదా ఇన్వెస్టిగేషన్స్, ప్రాబ్లంకి తగ్గట్టుగా అవసరమైన టెస్టులు రాస్తే దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద డాక్టర్. ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ మారుతాయి. కరెక్ట్. క్లియర్ సార్. సో నౌ లెట్స్ మూవ్ టు ద వెల్నెస్ పార్ట్. డైట్ గురించి చెప్పండి సార్. మరి మనకు ఇల్నెస్ అనేది రాకముందు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. చెప్పండి సార్. మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్? నేను నాన్ వెజిటేరియన్ సార్. ఐఎమ్ ప్రౌడ్ నాన్ వెజిటేరియన్. సో ఇది మీ ఫ్యామిలీలో ఎస్, జనరల్గా నాన్ వెజిటేరియన్ అనేది మీ ఫ్యామిలీలో ఉంటుంది. కొందరిలో వెజిటేరియన్స్ ఉంటారు, కరెక్ట్. కొందరు మానేసి వెజిటేరియన్స్ అవుతారు, నాన్ వెజిటేరియన్ ఉన్నా కూడా. మధ్యలో కొందరు వెజిటేరియన్స్ ఉంటారు, కొందరు నాన్ వెజిటేరియన్స్లో కూడా మారచ్చు. ఎస్, వి సీ దాట్. అంటే ఫుడ్ హ్యాబిట్స్ అనేది డిఫరెంట్ టైప్స్. అంటే ఒక తెలుగులో ఒక సామెత ఉంది, నేను చెప్తాను. పుర్రకు బుద్ధి జీహోక రుచి అని అంటారు. అంటే మళ్ళీ సేమ్ ఇండివిజువలైజేషన్ ఇక్కడ కూడా. ఓకే, నా టేస్ట్ వేరే, కరెక్ట్, మీ టేస్ట్ వేరే, ఇష్టాలు అంటాం కదా. ఇదేంటి ఫుడ్డే కదా. అవును. సో ఇక్కడ ఫుడ్ని మళ్ళీ సేమ్ బేసిక్ నీడ్. అంటే ఫుడ్ మనకు మన లైఫ్ అంటే మెయింటైన్ చేయడానికి, మనం ఉండడానికి, బ్రతకడానికి తినే ఒక బేసిక్ ఫుడ్ ఉంటుంది. నాకు ఆప్షన్స్ ఉండి, నాకు డబ్బులు ఉండి, నాకు అవైలబిలిటీ ఉంటే కంఫర్ట్ జోన్లోకి వెళ్తా. ఎక్కువ నాకు మరీ డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే లగ్జరీకి వెళ్తా. ఎస్, టిఫిన్ సెంటర్, మామూలు రోడ్డు మీద టిఫిన్ సెంటర్ ఉంటుంది, వెళ్ళి 10 రూపాయలు తినేస్తాం, అయిపోతుంది. కాదు, నాకు 100 రూపాయలు ఐ కెన్ గో టు రెస్టారెంట్. ఎస్, ఇడ్లీలో దాని మీద ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేసి ఆర్డర్ చేయొచ్చు, ఆర్ లేకపోతే ఇంకా ఉన్న అవైలబుల్ ఆప్షన్స్లో ఏమైనా చేసుకోవచ్చు. లేదు ఇంకా నాకు ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఐ కెన్ గో టు 5 స్టార్ హోటల్. ఎస్, బుఫే ఉంటుంది అక్కడ. సో ఇట్ ఈస్ అబౌట్ ఫుడ్ అనేది పర్సనల్ ప్రిఫరెన్స్. అంటే బేసిక్ నీడ్ అనేది ఫస్ట్ మనకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్. అంటే మనకు బాడీ ఫంక్షన్స్ అన్నీ నార్మల్గా కరెక్ట్గా ఉండాలంటే ఎంత ఫుడ్ అవసరమో, అండ్ అది మన తరతరాలుగా ఏం ఫుడ్ తీసుకుంటున్నారో అదే ఇంపార్టెంట్. సడన్గా ఎవరో వచ్చి కొర్రలు తినాలి, ఇంకేదో రాగులు వాడాలి, నాట్ నెసెసరీ. ఓకే, అవసరమైనంత తినండి. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, కంఫర్ట్ నుంచి లగ్జరీకి వెళ్ళి కొంచెం విచలవుడిగా అవసరం లేకున్నా పట్టకున్నా కొంచెం ఎక్స్ట్రాగా, దట్ బికమ్స్ ఎ ప్రాబ్లం. ఫుడ్
డైట్ న్యూట్రిషన్ అనేది ఇట్స్ అ స్పెసిఫిక్ సబ్జెక్ట్. ఎస్. మనకు కావాల్సినంత ఏదైనా తినండి. ఉంది కదా అని ఆప్షన్ నేను కిలో స్వీట్ తింటా అంటే ఇట్ బికమ్స్ పాయిజన్. కరెక్ట్. అదే రకంగా ఏదో నీళ్ళు తాగితే మంచిదే, అదే పని ఎవరో చెప్పింది కదా అని చెప్పేసి లీటర్లు తాగేసి మొత్తం పట్టు పోయి డిస్కంఫర్ట్ కండి. ఇక్కడ హెల్త్ టిప్స్, డైట్ అండ్ ఈ జనరల్ రొటీన్ కండిషన్స్లో ఎందుకు వస్తాయి, డైట్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే, నార్మల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఏదైనా ప్రాబ్లం ఉంది 2 రోజులు తగ్గలేదు 3వ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అప్పుడు కూడా తగ్గకపోతే ఇవన్నీ వస్తాయి. డాక్టర్ విల్ టెల్ యూ, రైట్, నేను చెప్తాను ఓకే సార్ కడుపు నొప్పి వస్తుంది 3 రోజులు అయింది నాకు తగ్గట్లేదు, రైట్, ఓకే నీకు ఎట్లా వచ్చింది, ఏమన్నా తింటే వచ్చిందా లేకపోతే ఇంకేదైనా వేరే రకంగా వచ్చిందా, నేను కనుక్కొని ఒక మెడిసిన్ ఇస్తాను. డైట్ విషయానికి వస్తే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనకి ఏది కావాలో అది తినాలి అంటున్నారు మీరు, మితంగా తినాలి అంటున్నారు, అమితంగా వద్దు అంటున్నారు. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్ అని చెప్పేసి ఇది తింటే ఇదైపోతుంది, ఈ ఆయిల్స్ వాడద్దు అని చాలా చెప్తున్నారు సార్. నేను దానికి చెప్పేది అదే, అంటే ఏదన్నా ప్రాబ్లం వస్తుంది దానికి ఒకటే సొల్యూషన్ దేనికి ఉండదు. అంటే మనకి మితంగా తింటే ఆహారం, అమితంగా తింటే విషం, ఏదైనా అంతే. సో అవైలబిలిటీ ఉంది కదా అని చెప్పేసి ఎక్కువ తింటే వచ్చే కొన్ని డెఫినెట్లీ, ఎందుకంటే ప్రతి బాడీకి ఒక కెపాసిటీ ఉంటుంది. అంటే ఒక కెపాసిటీ అంటే నేను ఇంత తింటే నాకు కరెక్ట్గా అరుగుతుంది, నేను దాన్ని కరెక్ట్గా నేను డైజెస్ట్ చేసుకొని నా లైఫ్ ఫంక్షన్స్కి నేను వాడుకొని నా రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్కి నేను సరిపడేటట్టుగా చేసుకునే ఈక్వేషన్ నాకు తెలుస్తుంది నా బాడీకి. అట్లా అందరికీ తెలుసు. కానీ మనకు కొన్ని డిజైర్స్ ఉంటాయి కదా కొంచెం, అంటే ఆ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, అవైలబిలిటీ ఈజీగా ఉన్నప్పుడు మనకు కొంచెం అంటే అదొక మానవ సహజమైన లక్షణం అది. సో ఉంది, అందుబాటులో ఉందంటే వేసేద్దామనే ఈక్వేషన్ ఉంటుంది. సో అక్కడ కొంచెం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అంటే చిన్నప్పుడు అంటే మన ఏజ్ ప్రకారంగా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ 100 ఏళ్ళు బ్రతుకుండే ఓ పర్సన్ని తీసుకుంటే ప్రతి 10 ఏళ్ళకి ఒక మార్పులు ఉంటాయి ఫిజికల్గా. అండ్ చాలామంది ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ డైట్ వాడితే బాగుంటారు, ఇవైతే హానికరం, ఇది అయితే పాయిజను. సో ఇవన్నీ సైంటిఫిక్గా కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్మోకింగ్ కాజెస్ లంగ్ క్యాన్సర్ అంటాం. నిజమా? నిజమని అనుకోవాలి మనం. ఇంకా అంటే నాన్ స్మోకర్స్కి లంగ్ క్యాన్సర్ రాదా? వస్తుంది. సో దెర్ ఈస్ నో. సో సైన్స్ చెప్పేది ఏంటి అని అంటే ఈ ప్రాబ్లం రావాలంటే నిర్దిష్టంగా ఇవే రీజన్స్ అనేది లేవు, ఆర్ మనకు తెలియదు. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ అండర్స్టాండింగ్, అంటే కనిపించే వాటికంటే కూడా ఒకటి కనపడని ఒక పెద్ద భూతం ఉంది, అంటే అన్ని రోగాలకు కారణం ఏది? ఏంటి సార్ అది? స్ట్రెస్. అది స్ట్రెస్. నిజంగా సార్, స్ట్రెస్ అనేది ఒక మహాభూతం లాగా తయారైపోయింది. ఇప్పుడు నాకు పర్సంటేజ్ తెలియదు కానీ చాలామంది స్ట్రెస్లో ఉన్నారు అని మాత్రం చెప్పగలుగుతాను. ఎవ్రీ పర్సన్, అంటే స్ట్రెస్ అనేది ఒక గ్రాస్ వర్డ్, అంటే పెద్ద పదార్థం. దాంట్లో నా స్ట్రెస్ ఏంది, మీ స్ట్రెస్ ఏంది, అతని స్ట్రెస్ ఏంది, ఇతని స్ట్రెస్ ఏంది, ఎవరి ఇండివిజువలైజేషన్ మళ్ళీ ఇక్కడ ఇది మళ్ళీ ఎవరి స్ట్రెస్ వాళ్ళది. సో వీ హ్యావ్ టు డిఫైన్ ఇట్. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్తే స్ట్రెస్లో ఉన్నారు, స్ట్రెస్ తగ్గించుకోండి. స్ట్రెస్లో ఉంటే స్ట్రెస్ తగ్గించుకోవచ్చా? మీకేమన్నా అనుభవం ఉందా? అంటే మెడిటేషన్ చేయండి అంటారు, కొంచెం పీస్ఫుల్ ఉండడానికి ట్రై చేయండి, ఎక్కువ ఆలోచించండి. స్ట్రెస్లో ఉన్నప్పుడు అది ఆ కాన్సన్ట్రేషనే రాదు కదా. కరెక్ట్ సార్, ట్రై చేశాను అవ్వలేదు. సో అసలు స్ట్రెస్ అంటే ఏంది? మీ లైఫ్లో ఏదన్నా స్ట్రెస్ఫుల్ కండిషన్స్ అంటే మీకు బాగా టెన్షన్ పెట్టిన ఈక్వేషన్స్ ఏమన్నా షేర్ చేసుకోగలుగుతారా? ఫర్ ఎగ్జాంపుల్ మనీ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంది, ఈఎంఐస్ శాలరీ తక్కువ, ఈఎంఐస్ ఎక్కువ, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఆ మంత్కి వస్తే డెఫినెట్లీ స్ట్రెస్ఫుల్. రిలేషన్షిప్ రిలేటెడ్. సో ఇప్పుడు మనం ఎంతోమంది మాట్లాడుకుంటాం. ఎస్ సార్. ఏం ఫుడ్ తినాలి కంటే ఎంత తింటున్నాము. కరెక్ట్. అండ్ మనీ ఈక్వేషన్స్ వస్తే మన సంపాదన ఎంత, మన ఖర్చులు ఎంత మనకు తెలుస్తాయి కదా. అవును.
ఫర్ ఎగ్జాంపుల్ ఓకే మనకేముంది అంటే మన మైండ్ ఒక గమ్మత్తైన పదార్థం. అంటే బ్రెయిన్ అనట్లేదు నేను, మైండ్ అంటే ఆలోచించే విధానం, రియాక్ట్ అయ్యే మన పరిస్థితులకి మన రెస్పాన్స్. సో అందరికీ ఆలోచనలు వస్తాయి, అందరూ ఆలోచిస్తారు, కానీ ఆలోచన నుంచి అది స్ట్రెస్కి ఈక్వేట్ అయ్యే కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పిండ్రు మీ ఇన్కమ్, మీ శాలరీ వచ్చే ఈక్వేషన్కి మీరు ఖర్చులకు అది కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వకపోతే మనం ఆలోచన ఎక్కువ చేస్తాం. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1,00,000 రూపాయలు జీతం, సరే ఓకే ఉంది కదా 1,00,000 మనం కట్టవచ్చులే అని చెప్పేసి ఓ హౌసింగ్ లోను, ఓ ఇంట్లో యూనో లైక్ ఎక్విప్మెంట్ ఇది అది అని కొంచెం లగ్జరీకి వెళ్ళిపోయి మనం ఎక్స్ట్రా చేసాం, అది ఈక్వేట్ అవుతుంది. ఓకే 1,00,000 వస్తుంది, మనకు 1,00,000 కట్టగలుగుతున్నాం. సపోజ్ సడన్గా ఎవరికన్నా ఇంట్లో సిక్ అయ్యారు, హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది, కామన్ అన్యూజువల్ ఖర్చు. అంటే అదైనా లేదు ఇంకా వేరే ఇంకా ఈక్వేషన్ అయినా ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో చూసుకుంటే లైక్ జాబ్ ఇన్సెక్యూరిటీ సడన్గా ఎప్పుడు పోతుందో తెలియదు, మార్కెట్ క్రాష్ అయింది. ఒక అంటే కొన్ని మన కంట్రోల్లో లేని సిచ్యువేషన్స్ వల్ల మనం ఎదుర్కొనే పరిస్థితుల వల్ల అది మనం తట్టుకునే లెవెల్ దాటిపోతే స్ట్రెస్. అది ఎవరికైనా కావచ్చు, చిన్న పిల్లాడి నుంచి పండు ముసలోళ్ళకి ఎవరికైనా కూడా కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు స్ట్రెస్ గురవుతారు. ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తేనే, అండ్ ఆ సిచ్యువేషన్లో 2 రకాలుగా ఉంటుంది. అంటే మళ్ళీ సేమ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. బట్ ఫస్ట్ ఎమోషనే వస్తుంది. అవును సార్. అమ్మో ఎట్లా, బట్ ఆలోచించి ఓకే దీన్ని ఇట్లా ఖర్చు తగ్గించుకొని ఆర్ టెంపరీగా ఇవన్నీ మనం మేనేజ్ చేసుకొని దీంట్లోంచి బయటపడగలిగే ఆ ఇంటెలిజెన్స్ని అప్లై చేసి బయటికి రాగలిగే సిచ్యువేషన్ వస్తే యు ఆర్ ఫైన్. అమ్మో ఎట్లా అనే ఈక్వేషన్ కంటిన్యూ అయిపోయి దానికి ఆన్సర్ లేకుండా వరి అయిపోయి ఆ స్ట్రెస్ పెరిగి దానికి ఇంకా వేరే రకంగా దానికి కరెక్షన్ ప్రోగ్రామ్ ఆలోచించకుండా చేస్తే ఆ స్ట్రెస్ కంటిన్యూ అయిపోయి ఆ స్ట్రెస్ వల్ల కొన్ని హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అవుతాయి. అంటే ప్రతి ఎమోషన్కి ఒక హార్మోన్ కారణమవుతుంది. అంటే సడన్గా మీకు అంటే చాలామందికి ఇది ఉంటుంది. ఇప్పుడు పిల్లల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయింది అని అంటే టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. సార్ నాకు దీనికి ఫాలోఅప్ క్వశ్చన్ కూడా ఉంది సార్. ఎగ్జామ్స్ మ్యాటర్ వచ్చింది కాబట్టి, ఎగ్జామ్స్ ఒక స్ట్రెస్ కాజింగ్ ఫ్యాక్టర్ అయితే రిజల్ట్స్ ముందు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం రిజల్ట్స్ రాగానే దానికి ముందే రిజల్ట్స్ భయానికి స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు, రిజల్ట్స్ వచ్చాక సూసైడ్ చేసుకుంటున్నారు. సో రేట్ ఆఫ్ సూసైడ్ పెరిగిపోతుంది. అన్ఫార్చునేట్, అది బాగా కలిసివేసేది. అండ్ ఇప్పుడు అది మనం ఖచ్చితంగా యాజ్ అ డాక్టర్గా నేను కూడా మాట్లాడాలి. ఇప్పుడు మనం ఎంతసేపు డిసీజెస్ గురించి మాట్లాడుతున్నాము, ఈ రోగాలు అనేది ఓన్లీ బాడీకే వస్తాయా? కరెక్ట్. వాట్ అబౌట్ మైండ్, మెంటల్ హెల్త్ అది పెద్ద సబ్జెక్ట్, అది పెద్ద ఇంటర్నేషనల్ సబ్జెక్టు. దానికి చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు, ఎన్నో రకాలుగా లైక్ పాజిటివ్ అవుట్కమ్స్. అంటే ఈ సిచ్యువేషన్స్లో ఇట్లా రియాక్ట్ అవుతే బాడీలో మార్పులు ఎట్లా జరిగి ఎట్లా డిసీజ్ ప్రొడ్యూస్ చేస్తున్నది, దానికి ఇప్పుడు మేజర్గా రీసెర్చ్ జరిగేదంతా స్ట్రెస్ గురించే. ఓకే. మెంటల్ హెల్త్, ఇప్పుడు ఇది మనం మాట్లాడుకుంటే అది మైండ్. అంటే నా మెంటల్ హెల్త్ ఇంతకుముందుకు అనుకున్నట్టుగా నేను సాటిస్ఫైడా, నేను హ్యాపీగా ఉన్నానా, నేను కావాల్సింది నాకు ఈక్వేట్ అవుతుందా, అవ్వకపోతే కోపప్ అయ్యేదాన్ని మెంటల్ హెల్త్ అంటాం. అంటే నేను అనుకున్నది జరగకపోతే నా స్వభావం బట్టి నేను ఎట్లా రియాక్ట్ అవుతున్నా అనే దాన్ని బట్టి నా బాడీ రెస్పాండ్ అవుతుంది. సో వితౌట్ మెంటల్ హెల్త్ దెర్ ఇస్ నో ఫిజికల్ హెల్త్. ఓకే. ఇది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద డాక్టర్లు, ఏ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అయినా కూడా నాకు అసిడిటీ వస్తుందంటే మీకు స్ట్రెస్ ఉందని అంటారు. అవును సార్. బట్ ఏం స్ట్రెస్ ఏంటి, వాట్ ఈజ్ స్ట్రెస్, మీ స్ట్రెస్ ఏంది, ఇండివిజువల్ స్ట్రెస్ ఏంది ఐడెంటిఫై చేసి ఆ స్ట్రెస్ని తగ్గించుకునే మార్గాలు ఏమన్నా ఉంటే డైట్, ఈ ఎక్సర్సైజ్లు, ఈ యోగాలు ఇవన్నీ అంటే ఇవి యాడ్ అయితే ఏమో, కానీ ఆ మూలం ఉన్నంత వరకు ఏ పనికిరావు. అట్లాగే స్ట్రెస్ పెట్టుకొని నేను మంచి ఏందది అవన్నీ డైటరీ రెస్ట్రిక్షన్స్ చేస్తా, నేను వాకింగ్ చేస్తా అంటే వాకింగ్ చేసినంత వరకు బాగానే ఉంటుంది.
బట్ తర్వాత ఆ స్ట్రెస్ కంటిన్యూ అవుతుంటే కనుక దాని ఇంపాక్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో స్ట్రెస్ని తగ్గించే ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? ఉంది. హోమియోపతి అడ్రస్ చేసేదే ఆ లెవెల్లో. ఓకే. సో బాడీలో జరిగే మార్పులకి మూల కారణం మైండ్ నుంచి వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్. మైండ్ లేకుండా బాడీ లేదు. మీకు తెలుసు, అంటే జనరల్గా పేషెంట్స్లో ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు బ్రెయిన్ డెడ్ అండి సార్. బ్రెయిన్లో ఉండే ఆ సెంటర్స్ ఉంటాయి మనకు, అంటే ప్రతి ఫంక్షన్ని కంట్రోల్ చేసే సెంటర్, ప్రతి కణాన్ని కంట్రోల్ చేసే సెంటర్ ఉంటుంది. ఓకే. ఇది కొంచెం డీప్ సబ్జెక్ట్, బట్ అర్థమవుతుంది మీకు. ఓకే. హార్ట్ కొట్టుకుంటూనే ఉంటుంది. స్టార్ట్ అయినప్పటి నుంచి లైఫ్ స్టార్ట్ అయ్యేది హార్ట్ కడుపులో ఉన్నప్పుడు. టెస్ట్ చేసి స్కాన్ చేసి ఆ హార్ట్ బీట్ ఉంది అని అంటే ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అవును సార్. లాస్ట్కి హార్ట్ ఆగితేనే డెత్. సో ఈ మధ్యలో 100 సంవత్సరాలు కావచ్చు ఆర్ వాట్ ఎవర్ ఏజ్, ఆ హార్ట్ కొట్టుకుంటూనే ఉంటుంది, కిడ్నీస్ ఫంక్షన్ చేస్తూనే ఉంటాయి, లివర్ దాని పని అది చేసుకుంటూ పోతూనే ఉంటుంది. ప్రతి కణం దేని ఈక్వేషన్ దానికి ఆటోమేటిక్గా బై నేచర్ అది జరుగుతూనే ఉంటుంది. ఎస్, ఇది ఒక సొఫెస్టికేటెడ్ మషిన్ అనొచ్చు. 100%. అసలు మీరు ఎన్ని రకాల వండర్స్ చూడగలుగుతారో మనం హ్యూమన్ బాడీలో చూడొచ్చు. ఓకే. సో మెడికల్ సైన్స్ ఇస్ సో ఇంట్రెస్టింగ్. కాకపోతే దాని ఫంక్షన్ డిఫరెన్స్, అంటే ఇప్పుడు మనకు నార్మల్గా బీపీ 120/80 లేదు, 90/60 కూడా నార్మలే, 150/100 కూడా నార్మలే. ఆ ప్రాబ్లం ఏం లేకపోతే ఓకే. ఊరికే అంటే జనరల్గా చెకప్ చేసుకుంటే వచ్చే నెంబర్ని బట్టి మనం హెల్త్ డిసైడ్ చేస్తామా, లేదంటే నాకు వచ్చే ఇబ్బంది బట్టి రోగ నిర్ధారణ చేస్తామా? ఇబ్బంది బట్టి చేయడమే బెటర్ అనుకుంటా. బికాజ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓ నెంబర్ ఫిక్స్ చేస్తాను నేను. మీరు నా దగ్గరికి వచ్చారు, మీకు 120/80 ఉండాలి బీపీ, 140/90 వచ్చింది అనుకోండి, అయిపోయింది, మీకు బీపీ వచ్చేస్తుంది అని నేను చెప్పితే ఆల్రెడీ నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది, హై బీపీ, మళ్ళీ నేనేం చేయాలి, కాన్సిక్వెన్సెస్ ఏంది. అండ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అదే జరుగుతుంది. డాక్టర్ల భాష జనరల్గా ఏమవుతుందంటే రాగానే మీకు అది వచ్చింది, మీకు ఇది వచ్చింది, ఈ కాంప్లికేషన్స్ ఇట్లా అవుతాయి. సో అంటే ఉన్న స్ట్రెస్కి ఇంకో స్ట్రెస్ యాడ్ అవుతుంది అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా యాజ్ అన్ ఎంప్లాయీ యూఆర్ వర్కింగ్ సమ్వేర్, మీ శాలరీ ఇంత ఉంది, కొంచెం ఫైనాన్షియల్ ఒడుకులు వచ్చినాయి, దాంట్లో ఆ స్ట్రెస్లో ఉన్నారు, లేదు ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా హెల్త్ బాగాలేదు ఆ స్ట్రెస్లో ఉన్నారు, ఫ్యామిలీ ఈక్వేషన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఈక్వేషన్స్ ఉంటాయి. సో వీటిల్లో ఆల్రెడీ సతమవుతున్న కొన్ని చిన్న చిన్న సిమ్టమ్స్ వస్తాయి, హెడేక్ వచ్చిందో ఏదో వచ్చింది, డాక్టర్ దగ్గరికి వస్తే మీరు రిలీఫ్ కోసం వస్తారు, అవును సార్, ఒక కాన్ఫిడెన్స్కి వస్తారు, అండ్ దాంట్లోంచి బయటపడడానికి వస్తారు. ఇప్పుడు ఉల్టా ఏమవుతుంది అంటే డాక్టర్కి వెళ్ళంగానే మీకు బీపీ ఉంది, ఏంది ఇంత షుగరు, ఎట్లా వచ్చారు మీరు హాస్పిటల్కి, లేనివన్నీ బయట పడుతున్నాయి. అంటే నేను ఇంటెలిజెన్స్ వాడాలనా ఎమోషన్ వాడాలా? కన్ఫ్యూజ్డ్. ప్రొఫెషనల్గా నేను ఐ షుడ్ యూజ్ మై నాలెడ్జ్ Yes. అండ్ ఇంటర్ప్రెట్. అంటే నేను ఒక్కొక్క పేషెంట్కి, అవును బాబు నీకు ఇవన్నీ ఉన్నాయి, చిన్న చిన్న మార్పులు స్టార్ట్ అవుతున్నాయి, ఈ మార్పులు చేసుకో సరిపోతుంది, దానికి టాబ్లెట్లు ఎందుకు? ఎస్. స్ట్రెస్ ఉంటే మాట్లాడు, ఓకే వాట్ ఈస్ యువర్ స్ట్రెస్ అని అడగండి. అది దట్ విల్ లైక్ మేక్ అ వండర్ఫుల్ ఇంపాక్ట్. Definitely, పేషెంట్ అంటే ఈ మధ్యలో ఎట్లా అయిపోయింది ఏంటంటే ఇట్స్ అబౌట్ ప్రొఫెషన్లో 2 రకాలుగా ఉంటుంది. ఐ లవ్ మై ప్రొఫెషన్. అంటే నేను నాకు రాత్రి 12 గంటలకి ఒక కొత్త పేషెంట్ వచ్చినప్పుడు నేను హ్యాపీగా అటెండ్ చేస్తాను, నాకు ఇష్టం. మెడికల్ ప్రొఫెషన్ అంటే ఇష్టం. ఐ చోజ్ ఇట్. నాకు చెప్పాను కదా కణకణాల్లో, ఐ లవ్ ఇట్. సో అట్లా ఇష్టపడి చేసే ఈక్వేషన్ ఉంటుంది. అండర్ ప్రెషర్, సపోజ్ నేను ఏదైనా హాస్పిటల్లో పనిచేస్తున్నాను, నాకు ఇంత శాలరీ, ఇంతమంది పేషెంట్లను చూస్తే ఇంత శాలరీ, నేను అంటే మనీ ఈక్వేషన్ వస్తే నా స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. అంటే పర్ఫార్మెన్స్ ఎవరికైనా ఉంటాయి, మామూలుగా నార్మల్ జాబ్లో కూడా మీకు టార్గెట్స్ పెట్టి ఇంత లేకపోతే మీకు ఇది కట్ అవుద్ది అంటే టార్గెట్స్ అచీవ్ చేయాల్సిందే. సో ఆ టైం దగ్గరకు వస్తున్నా కొద్దీ టార్గెట్ అవుతుందా లేదా అన్న ఒక స్ట్రెస్ అవుతుంది. అవును, డెఫినెట్లీ. సో రిలేషన్స్లో స్ట్రెస్ ఉంది, వర్క్లో స్ట్రెస్ ఉంది, అతిపెద్ద స్ట్రెస్ మనీ.
సార్ ఫాలోఅప్ క్వశ్చన్ ఒకటి ఉంది. సో వీళ్ళకి మన ఈ ప్రోగ్రామ్ త్రూ ఈ స్టూడెంట్స్కి అప్కమింగ్ రిజల్ట్స్ ఎవరైతే వస్తున్నాయో, చదువుకుంటున్నారు, ఆస్పైరింగ్ వాళ్ళు వాళ్ళ కెరీర్లో ఏదో లెవెల్లో సెట్ అవుదాం అనుకుంటారు, బట్ అందరి కేసెస్లో అది అవ్వకపోవచ్చు. సో వాళ్ళకి మనం ఏం మెసేజ్ ఇద్దాం సార్? ఇంకా చాలా కాంప్లికేట్ అయిన ఒక సబ్జెక్ట్. అంటే వెన్ వీ కంపేర్, ఐ డోంట్ నో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై థింగ్స్. అంటే నాకు 10th క్లాస్లో 72% అండి. ఓకే, అది గొప్ప. ఇప్పుడు 99.2 వచ్చి వాడు 3 ఎక్స్పెక్ట్ చేసి 2 వచ్చినా కూడా డిసప్పాయింట్మెంట్. ఎందుకు మారింది? సో వి డోంట్ నో, దెర్ ఆర్ మెనీ రీజన్స్. సరే, ఆ కాంపిటీషనో లేకపోతే ఇంకేదో. అంటే ఒక సక్సెస్ స్టోరీ అనేది సపోజ్ యూనో లైక్ ఐఐటిలో ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు నా గూగుల్ CEO అయ్యాడు, ఆర్ మైక్రోసాఫ్ట్ CEO అయ్యారు, ఆర్ ఇంకో పెద్ద కంపెనీకి CEO అయ్యారు. సో ఐఐటి ఆయన ఒక్కడిని చూపించేసి మొత్తం ఎంతమంది పాపులేషన్లో ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి ఎంపీసీ తీసుకొని, సో అదొక గోల్ లాగా పెట్టేసి ఉన్న ఒక 100 సీట్లకి 1,00,000 మంది రాస్తే వచ్చే కాంపిటీషన్, అందరికీ అది కావాలనిపిస్తే పాసిబిలిటీ ఉందా? అవ్వదు. మరి అది పేరెంట్స్కి అర్థం కావాలా, స్టూడెంట్స్కి అర్థం కావాలా, లేకపోతే ఈ కాలేజ్ వాళ్ళకి అర్థం కావాలా? అండ్ ఒకటే ఎబిలిటీ అందరికీ ఎలా ఉంటుంది? ఉండదు సార్, వీఆర్ యూనిక్. సేమ్ అదే ఇండివిజువలైజేషన్. అసలు పేరెంట్స్ ఇంట్లోంచే వాళ్ళే అక్కడైతే చిన్నప్పటి నుంచే పెంచే విధానమే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి ఏమి ఇష్టం ఉంది, ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టం. చాలామంది నాకు పేషెంట్స్ వస్తారు, యంగ్ గర్ల్స్, పాపం వాళ్ళకి PCOD అని ఇంకేదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చాలామంది పిల్లలు వస్తారు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 10th స్టార్ట్ అవుతుంది. ఓకే, టార్గెట్స్ ఉంటాయి, నువ్వు 10 out of 10 తీసుకురావాలి. ఆర్ స్టూడెంటే ఫీల్ అవుతుండొచ్చు పేరెంట్స్ లేకున్నా కూడా. సో ఇదొక మెంటాలిటీస్. అంటే మైండ్ ఏం చేస్తుందంటే ఏదన్నా ఫిక్స్ చేస్తే దాన్ని అచీవ్ చేసే క్రమంలో ఆ స్ట్రెస్కి గురయ్యి అవ్వకపోతే, సో ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ అని ఎందుకన్నా అంటే ప్రతి దానికి ఒక ఎమోషన్ ఉంటుంది. అనుకున్న జరగకపోతే ఏమైతే డిసప్పాయింట్మెంట్. ప్లాన్ బి ఉండాలంటారు. ఖచ్చితంగా ప్లాన్ బి ఉండాలి, ఖచ్చితంగా ప్లాన్ బి ఉండాలి. అది కాకపోతే మహా అయితే ఏమవుతుంది అనుకోవాలి, అంతే. సరే, అందరికి నేను మీకు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. 100 IIT సీట్లు ఉన్నాయి, 1,00,000 మంది రాస్తే ఏం పాసిబిలిటీ? అంతే అండి. సో అది అర్థం కావాలి వాళ్ళకి, మనకే అర్థం కావాలి. ట్రై చేద్దాం, మన ఎఫర్ట్స్ పెడదాం, దాంట్లో సక్సెస్ అయిదాం. అవ్వకపోతే నో ప్రాబ్లం, ఫైన్, విల్ ట్రై అగైన్ ఆర్ విల్ చూస్ ఎ డిఫరెంట్ రూట్. ఆ మైండ్ సెట్ ఉండాలి. కానీ అది రాలేదు, అయిపోయింది జీవితం అని అనుకుంటే ఆ స్ట్రెస్లోకి వెళ్ళి, ఇప్పుడు మీకు చెప్పాను కదా, సో మైండ్ ఇండివిజువల్గా ఒక్కొక్కరికి సెన్సిటివిటీని బట్టి, అంటే మనకు అది తెలియదు. నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నా నా సిచ్యువేషన్స్కి, అండ్ మీరు ఎంత అవుతున్నది దానికి టెస్ట్ ఏం లేదు. బ్రెయిన్ని మొత్తం ఎంఆర్ఐ తీయచ్చు, లోపల కడుపులో ఏం జరుగుతుందో స్కానింగ్ తీయచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ మైండ్లో ఏం జరుగుతుంది, పిల్లల్లో ఏం జరుగుతుంది, జాబ్ హోల్డర్లో ఏం జరుగుతుంది మాట్లాడి అడిగితే తప్ప ఇది బయటికి రాదు. మీరు నాకు చెప్పాలి, మీరు చెప్పుకుంటే నాకు తెలుస్తుంది. అంటే బాధ ఉంటే చెప్పుకోవాలంటారు, ఏదైనా అవసరమైతే అడగాలంటారు కదా. అంటే సార్ ఒకరికి చెప్తాము అంటే ఎస్పెషల్లీ స్టూడెంట్స్, అంటే స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ మాట్లాడదాం, ఆర్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, పేరెంట్స్తో వాళ్ళు ఏ విషయంలో అయినా ఓపెన్ అప్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేది ఏంటంటే హౌ విల్ దే టేక్ ఇట్? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా? వాళ్ళ రియాక్షన్ ఈ దాంట్లోనే వాళ్ళు అదైపోయి ఇంకా వాళ్ళు పెద్ద పెద్ద డెసిషన్స్ తీసేసుకొని లైఫ్ థ్రెటనింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ అదే నేను మాట్లాడుతున్నా. మన మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసీజ్ అనేది ఓన్లీ బీపీ షుగర్లు కాదు, మెంటల్ హెల్త్ చాలా డేంజరస్, అంటే ఇంపార్టెంట్. అది ఎఫెక్ట్ అయితే ఇక్కడ ఏంటి అంటే, నాకు చిన్నగా ఏదైనా నొప్పి వచ్చింది, నేను దానికి ఏమన్నా జడవం రాసుకుంటానో, లేకపోతే ఏదైనా పట్టి వేసుకుంటానో, లేకపోతే ఏదైనా పెయిన్ కిల్లర్ వేసుకుంటానో, అది అప్పటికి తగ్గిపోతుంది, ఫైన్. నాకు ఒకవేళ భరించరాని నొప్పి వస్తే, మెడిసిన్ వేసుకున్నా తగ్గకపోతే, అంటే దాని బాధ ఎక్కువైపోతే మైండ్ మారిపోతాం. ఏంది సఫరింగ్, ఏంటి ఇది నాకు అనేది. 2 రోజుల్లో 3 రోజుల్లో తగ్గకపోతే
అది కంటిన్యూ అయితే నెలల తరబడి. ఎమోషనల్ యాక్టివిటీ ఎంత డేంజర్ అవుతుంది అని అంటే, ఇది ఫిజికల్ బాధ గురించి చెప్తాను. కరెక్ట్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, నాకు ఐఐటిలో జేఈ మెయిన్స్ అనేది రాస్తారు, దాంట్లో నాకు సెలెక్ట్ అవ్వలేదు, సీట్ రాలేదు అంటే ఆ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళ దాంట్లో వాళ్ళది ఎంత హర్ట్ అయిపోతారంటే, అది రాకపోతే డిసప్పాయింట్ అయ్యి ఆ డిప్రెషన్లోకి, అదొక పెయినే. కరెక్ట్. డిప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ పెయిన్. నేను ఇప్పుడు ఫిజికల్ పెయిన్ నేను తట్టుకోలేని నొప్పి, ఒక ఫిజికల్ నొప్పి కంటే 10 రెట్ల నొప్పి వాడు అనుభవిస్తూ ఉంటాడు. ఎస్ సార్. దానికంటే ఇవన్నీ ఫిజికల్గా వాడు మీరు చెప్పిన విపరీతమైన ఆలోచనలు, ఇట్ ఈస్ ఈజీ ఫర్ హిమ్. ఎస్. బికాస్ దీనికంటే ముందు అది చాలా చిన్నది. అవును. సో ఈజ్ ఏబుల్ టు టేక్ ఎ డెసిషన్ అండ్ గో ఫర్ దట్ లాస్ట్ థింగ్. కరెక్ట్. సో ఇక్కడ అంత ఇంటెన్సిటీ అందరూ రియాక్ట్ అవుతారా? ఇప్పుడు ఐఐటీలో సీట్ రాలేదు అని అందరూ అట్లా అవ్వరు. సో కొందరిలో ఆ డిసప్పాయింట్మెంట్ ఎంత లెవెల్కి చేరుతుంది, ఎందుకు చేరుతుంది, దానికి మనం ప్రీకర్సర్స్ ఏంది? ఇంట్లో ప్రెషరా, కాలేజ్లో ప్రెషరా, పియర్ ప్రెషరా, అంటే మనకి ఆ స్టూడెంట్స్ మధ్యలో ఫ్రెండ్స్లో కూడా కొన్ని కాంపిటీషన్ ఉంటుంది. సో ఐడెంటిఫై చేయగలిగేది ఇంట్లోనే కదా. మా నాన్నకి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాడు ఎట్లా పెరుగుతున్నాడు, వాడి మనస్తత్వం ఏంది, ఎట్లా రియాక్ట్ అవుతాడు, దే హ్యావ్ టు కాన్స్టెంట్లీ, అంటే ఆ హ్యూమన్ టచ్ పోతే ఆ స్ట్రెస్ పెరుగుతూనే ఉంటుంది. అది పెరిగి చెప్పాను కదా, ఏది సడన్గా ఒకేసారి మొత్తం అంటే ఎండ్ స్టేజ్కి వచ్చే ఆ ప్రజెంటేషన్ రాదు. సో ట్రిగ్గర్స్ ఉంటాయి సార్. ఈ మధ్యకాలంలో సడన్గా కొలాప్స్ అయిపోతున్నారు వెడ్డింగ్స్లో కానీ, వర్కౌట్ స్టేషన్స్లో కానీ. దీనికి ఈ హార్ట్ అటాక్స్ ఇలా రావడానికి కారణం ఏంటి? దీనికి మళ్ళీ కరోనా వ్యాక్సిన్కి లింక్ చేస్తున్నారు. సో ఎంతవరకు నిజం అంటారు? ఇది ఎంతవరకు మనం వరి అవ్వాల్సిన విషయం అని అంటారు మీరు? అంటే మనం ముందు మాట్లాడుకున్నట్టుగా డిసీజెస్ అనేటివి ఎప్పటి నుంచో ఉన్నాయి. అంటే మనిషి అన్నాక ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యం నుంచి ఒక డిసీజ్ వచ్చే కార్యక్రమం ఉంది. వెనకటి నుంచి మీరు అన్నట్టుగా హార్ట్ అటాక్స్ ఉన్నాయి, క్యాన్సర్లు ఉన్నాయి, ఆర్ సో కాల్డ్ కిల్లర్ డిసీజెస్ అంటాం. అంటే అది వస్తే అయ్యో చావేనా, దీనికి అసలు ట్రీట్మెంట్ లేదు, క్యూర్ లేదు, దీని నుంచి బయటపడలేము అనే ఈక్వేషన్లో ఉండే పర్సంటేజ్ చాలా చిన్నదే. ఓకే. అంటే అన్ని డిసీజ్లో తీసుకుంటే అంటే ఒకటే భయం ఏంది అని అంటే చనిపోతామన్న భయం. అంటే సడన్గా కొలాప్స్ అయిపోయిన ఈక్వేషన్లో చనిపోతాము, అండ్ ఆ ప్రాపర్ మెడికల్ కేర్ లేకపోతే దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ద థింగ్. ఇక్కడ రెండోది సోషల్ మీడియా. ఎస్ సార్. దెర్ ఆర్ కేసెస్ సడన్ డెత్స్, కానీ పర్సంటేజ్ చాలా చిన్నది. కానీ దీని ఇన్ఫర్మేషన్ వైరల్ వీడియోస్ లాగా వాట్సాప్లో ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిపోతే దాని నుంచి అంటే ఆ ఒక్కరికి అయిన నెగటివిటీ, అంటే ద హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ ఎ నెగటివ్ ఇన్ఫర్మేషన్, అంటే చనిపోతున్నాడు అనేటట్టుగా, అసలు చనిపోయాడా, తర్వాత ఏమన్నా అయిందా, బతికాడా, అక్కడేం రాదు. అట్లా టక్మని పడిపోయి అంతే, నెక్స్ట్ ఇంకో టక్మని పడిపోయి ఎక్సర్సైజ్ చేస్తూ పడిపోయి కొన్ని న్యూస్లు ఉన్నాయి. వెరీ ఫ్యూ కొన్ని ఫేమస్ పర్సనాలిటీస్ కూడా చూసాం, కొంతమంది యాక్టర్స్, కొంతమంది ఈ మధ్యలో జరుగుతున్నాయి. బట్ దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువైంది. ఓకే. వెనకటికి కూడా ఉండే, నిధుల్లో చనిపోయారు, సడన్గా చనిపోయారు, వెనకటి కూడా ఉండే. బట్ ఆ వెనకటి తెలిసేది కాదు. ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా, ఇంటర్నెట్, ఈ లైక్ రెవల్యూషన్ తర్వాత వచ్చిన ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ ఈజ్ నెగటివ్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఉండొచ్చు, కానీ ఎక్కడో ఎవరికో జరిగిందని చెప్పేసి కొంతమంది, అంటే ఇది ఒక మాస్ హిస్టరీలా క్రియేట్ చేసి, ఐ డోంట్ నో వై పీపుల్, అంటే జనరల్గా మనస్తత్వం ఏంది అని అంటే, మనిషి మనస్తత్వం బేసిక్ నేచర్ అంటాం, భయానికి, నెగటివిటీకి ఈజీగా అట్రాక్ట్ అవుతాం. యూ యాక్సెప్టెడ్? ఎస్, వెరీ పాజిటివ్ కంటెంట్. ఇప్పుడు మీరు పొద్దున్న లేసి 5 గంటలకు లేచి మీరు యోగా చేయండి, వాకింగ్ చేయండి అని అంటే ఎంతమంది అట్రాక్ట్ అవుతారు? కవరు. ఏం చేయొచ్చు అని అంటే, మీకు వీడియోలు చూడండి, లేకపోతే యూట్యూబ్లో ఈ ఈక్వేషన్స్ చూడండి, అవి కూర్చొని మంచిగా ఎన్ని గంటల తరబడి చేస్తారు. కరెక్ట్. బట్ దానివల్ల నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ. నాలెడ్జ్ మేబీ కొంచెం వస్తుండొచ్చేమో, కానీ దాంట్లో ఏదన్నా నెగిటివ్ వీడియో ఉంటే అది ఇంపాక్ట్ ఆన్ మెంటల్ హెల్త్ ఏమవుతుంది? సో ఇది ఒక భయం క్రియేట్ అయిపోతుంది. అంటే అందరూ ఇన్సెక్యూరిటీకి గురవుతారు. మేము ఇంతకుముందు మాట్లాడుకున్నాం, స్ట్రెస్ ఆల్రెడీ మనం
బాధల్లో మన కష్టాల్లో మనం ఆల్రెడీ ఉన్నాం. హెల్త్ ఫ్యాక్టర్, స్ట్రెస్ నుంచే హెల్త్ ఫ్యాక్టర్ వస్తుంది అని అంటే మళ్ళీ మనకు ఆ స్ట్రెస్ని యాడ్ చేసి హెల్త్ విషయంనే చాలా పెద్ద 70 mm స్క్రీన్లో చూపించేసి ఇది నెగటివ్, ఇది మంచిది కాదు. ఓకే. ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ డ్యామేజింగ్. అంటే ఇప్పుడు కరోనా వచ్చింది ఓకే, చనిపోయారు, ఎస్, చాలామంది చనిపోయారు అనుకుంటాం. ఎంత పర్సెంటేజ్ అండి? యూ కెన్ సీ ఆన్ ద నెట్, అంటే ఎంతమంది చనిపోయారు, ఎంత పాపులేషన్, అవును, దాంట్లో ఎంతమంది పోయారు. అండ్ ఈ డ్యూరేషన్లో పోయిన దానికి మీకు స్టాటిస్టిక్స్ అంతకంటే ముందు రెగ్యులర్గా రోజు చనిపోయేవారి సంఖ్య చాలా తక్కువ. ఓకే. అప్పుడు ఓన్లీ కరోనా వల్ల చనిపోయారు. లాక్డౌన్ పీరియడ్లో వీ హవ్ సీన్, అంటే అందరూ హ్యాపీగా ఇంట్లోనే ఫ్యామిలీ టైం ఉండి మంచి ఫ్రీ టైం ఉండి ఎక్కువ ఏం టెన్షన్స్ లేకుండా ఈ ఖర్చులు ఆ ఖర్చులు, ఇక్కడికి ఫంక్షన్ పోవాలి, అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు అనుకుంటారు, ఏం లేదు. హెల్త్ ఆటోమేటిక్గా రెస్టోర్ అయింది, అది అందరికీ తెలుసు. అంటే చాలా తక్కువ మంది సిక్కారు, వస్తే కరోనా వచ్చింది, లేకపోతే ఏం లేదు. సో దీని చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు హైలైట్ చేశారు. కరోనా టైంలో మీరు అన్నట్టే వేరే డిసీజెస్ గురించి పెద్దగా మాట్లాడలేదు, వస్తే కరోనా గురించి అందుబాటులో లేకుండే, హాస్పిటల్ షట్ డౌన్ అయినాయి. సో ఇప్పుడు ఎందుకు సార్ మళ్ళీ బ్యాక్ టు నార్మల్, మళ్ళీ ఏవేవో ఇష్యూస్ వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ అని అవని మళ్ళీ అయిపోయింది. సో సడన్గా ఇప్పుడు మళ్ళీ డాక్టర్ వ్యవస్థ ఒక స్ట్రైక్ ఆర్ ఒక హాలిడే తీసుకోవాలనుకుంటే మనం కరోనా టైంలో సర్వైవ్ అయినట్టు ఇప్పుడు సర్వైవ్ అవ్వచ్చా? డెఫినెట్లీ. అంటే ఒక ట్రిక్కీ క్వశ్చన్ అవుతుంది ఇది. అప్పుడేమో ఒకటి ప్రివెంటివ్ మెజర్ లాగా లాక్డౌన్ చేశారు. ఎస్. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందా? అవ్వదు. బికాజ్ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత సెకండ్ లాక్డౌన్ తర్వాత థర్డ్ వేవ్ కూడా వచ్చింది. మనం చూస్తే థర్డ్ వేవ్లో ఎవరు అసలు కేర్ చేయలేదు. అవును సార్. ఎవరికి భయం లేదు, నార్మల్గా తిరిగారు. సో ఆల్రెడీ వ్యాక్సినేషన్ అయింది, ఓ ధైర్యం, లేకపోతే దీని గురించి ఏదైనా ట్రీట్మెంట్ ఉంది అయితే ధైర్యం, లేకపోతే డోంట్ కేర్. ఈ మైండ్ సెట్లో చాలామంది దాని గురించి ఆలోచించరు. డాక్టర్లు లేకుండా ఉండగలుగుతుందా అంటే అఫ్కోర్స్ డెఫినెట్లీ మనకున్న లిమిటెడ్ ఆప్షన్. సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయి, నాకు ఒక ఫుల్ మీల్స్ తినాలనుకున్నా కూడా నా లిమిటేషన్ నన్ను కాషన్ చేస్తుంది కదా. కరెక్ట్, రైట్. నేను 10 రూపాయలు ఎంత వస్తే అంతే తినాలి, దాని నుంచే సాటిస్ఫై అవ్వాలి. ఎస్. పక్కకు నేను 100 రూపాయలు అప్పు తీసుకొని నేను ఫుల్ మీల్ చేస్తే ఇది బర్డెన్ అవుతుంది, మళ్ళీ నేను తిరిగి ఇచ్చాలనే ఒక స్ట్రెస్ కలగకుండా ఇక్కడ నేను లిమిట్ చేసుకుంటే, అంటే సేమ్ థింగ్. ఇప్పుడు రోగాలు ఎందుకు పెరుగుతున్నాయని మనం మాట్లాడుకున్నాం, స్ట్రెస్ ఎందుకు వస్తుంది? మల్టిపుల్ ఈక్వేషన్స్, కరెక్ట్, రిలేషన్షిప్స్లో ప్రాబ్లం, మనీ ఈక్వేషన్స్లో ప్రాబ్లం, కంపారిజన్లో ప్రాబ్లం, కాంపిటీషన్ అయ్యేసరికి స్ట్రెస్ యాడ్ అయిపోయి స్ట్రెస్ వల్ల ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఆ ప్రాబ్లంలో ఉన్న వీడియోలు సర్క్యులేట్ చేస్తే మళ్ళీ అది యాడ్ అయ్యి, సో ఎటు తిరిగి చూసినా కూడా మళ్ళీ మెంటల్ హెల్తే డిస్టర్బ్ అవుతుంది. ఎస్ సార్. డాక్టర్స్, ఇప్పుడు మీరు అడిగిన అసలు క్వశ్చన్, డాక్టర్స్కి పేషెంట్స్ కావాలి. దట్ ఈస్ అవర్ ప్రొఫెషన్. ఎస్ సార్. మాకు బ్రెడ్ అండ్ బటర్. పేషెంట్ వస్తే మాకు ఫీజులు ఇస్తే మేము సర్వైవ్ అవుతాం. కరెక్ట్, రైట్. మేబీ మేము ఒక బేసిక్ నీడ్స్ నుంచి ఒక కంఫర్ట్ తర్వాత లగ్జరీ లెవెల్ వెళ్ళి, సో ఇట్ ఈస్ అబౌట్ లైఫ్. అంటే ఈవెన్ ఎవరైనా కూడా అప్గ్రేడ్ అవ్వాలి, కొంచెం మన లైఫ్లో మూవ్ అహెడ్ అవ్వాలి. నార్మల్ జాబ్ హోల్డరే కావచ్చు, ఓ చిన్న గుమాస్తా కావచ్చు, గుమాస్తా నుంచి నెక్స్ట్ లెవెల్. సో ఎందుకంటే ఖర్చులు పెరుగుతాయి, బాధ్యతలు ఉంటాయి, ఇంట్లో పెళ్ళిళ్ళు ఉంటాయి, ఇంకా వేరే ఖర్చులు ఉంటాయి. అందరికీ సమానంగా అన్ని రకాలుగా ఉండే రెస్పాన్సిబిలిటీసే. అందరూ గ్రో అవ్వాలనే కాన్షియస్ తోటే ఉంటారు, కానీ పాసిబిలిటీస్ అందరికీ ఉండవు. ఓకే. సో ఆ పాసిబిలిటీస్ లేకపోతే నేను ఇంతలో సాటిస్ఫై అయ్యి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది. సో ఇప్పుడు పెరిగింది, అది అవేర్నెస్ పెరుగుతుంది. సో ఏదో రకంగా సంపాదించాలి, నేను కూడా ఒక కారు కొనుక్కోవాలి, నేను కూడా ఆ లెవెల్కి వెళ్ళాలి. కరెక్ట్. సో ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అంటే అది మళ్ళీ స్ట్రెస్కి గురి చేసేది. అది సరే, ఏదో రకంగా ఈజీగా మనీ ఎట్లా సంపాదించాలి? ఇప్పుడున్న బర్నింగ్ ప్రాబ్లం బెట్టింగ్ యాప్స్, జూదము ఆర్ వాట్ ఎవర్. కరెక్ట్.
వెనకటికి ఎప్పుడో రేసింగ్ ఉంటుండే, Horse హార్స్ race. రేసింగ్ అని అది ఇదని. సో ఇప్పుడు దీని లేదు, ఇప్పుడు అంతా ఇంట్లో కూర్చొని చేతుల్లో. ఐపీఎల్లో కూడా యాడ్స్ వస్తున్నాయి సార్ చాలా. డ్రీమ్ 11 అన్ఫార్చునేట్ దిస్ ఈజ్ అల్టిమేట్లీ స్మోకింగ్ కాజెస్ లంగ్ క్యాన్సర్ అని అంత పెద్ద 70 mm స్క్రీన్ మీద చూపించేసి Yes. విచ్చలవిడే ఎక్కడ మనం గల్లీకి 4-5 పాన్ డబ్బాలు పెడితే వేర్ ఇస్ ద లాజిక్? కరెక్ట్. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు బెట్టింగ్ ఆడొద్దురా బాబు, బెట్టింగ్ వద్దురా, మళ్ళీ బెట్టింగ్ ఆడు అని పెద్ద పెద్ద సినిమా స్టార్లు, ఐపీఎల్ క్రికెట్ స్టార్లు వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తే యూత్ అట్రాక్ట్ అవుతారు కదా, ఈజీ కదా. అంటే నేను 10 ఏళ్ళు ఆగాల ఒక ఆరు కొనాలంటే, రేపే వస్తే అయిపో. ఎవరికైనా ఉంటుంది కదా డెఫినెట్. తొందరగా ఈజీగా సంపాదించాలి, ఈజీగా తొందర సెటిల్ అవ్వాలి, ఆర్ లగ్జరీ అనుభవించాలి. అల్టిమేట్లీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందండి. ఎస్. మనం ఇప్పుడు నా జనరేషన్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్, నేను ఐఎమ్ 52 years, అంటే నేను ఐఎమ్ జంక్షన్ బిట్వీన్ ద ఓల్డ్ అండ్ ద న్యూ యంగ్ జనరేషన్. కరెక్ట్. అంటే నేను వెనకటి పద్ధతులన్నీ నాకు తెలుసు. ఇప్పుడు లేటెస్ట్ నా కూతురు ఇప్పుడు లేటెస్ట్గా యంగ్ జనరేషన్ ఏం చేస్తున్నారో, వాళ్ళకి దేనికి ఎక్కువ ఇది అవుతున్నారో అది తెలుసు. ఓకే. సో దీంట్లో నేను ఐ కెన్ కంపేర్, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయ్యామని. ఎస్. సో వీఆర్ సీయింగ్ ద లేటెస్ట్ టెక్నాలజీ, సైన్స్ ప్లస్సే ఎక్కువ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీకి, కానీ నెగటివ్గా టర్న్ చేసుకునే ఆప్షన్స్ కూడా మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. సో అక్కడ కంట్రోల్ అనేది ఎట్లా అనేది ఒక పెద్ద బర్నింగ్ క్వశ్చన్. ఎస్ సార్. ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడాం కదా, ఇది మీరు అన్నట్టు పర్సంటేజ్ మేబీ ఫార్చునేట్లీ కొంచెం తక్కువే ఉండొచ్చు. అండ్ దెర్ ఆర్ మెనీ డిసీజెస్, చాలామంది ఎన్నో రకాలుగా. సింపుల్గా నేను అంటే నా ఎక్స్పీరియన్స్లో ఈ 21 years నా ప్రాక్టీస్లో రోజు సఫర్ అయ్యి. ఎస్ సార్, నా క్వశ్చన్ అదే. కామన్గా మనుషులని సఫర్ అయ్యేలా చేసే డిసీజ్ అంటే అది అడ్మిట్ అయ్యే అవసరం ఉండదు, బట్ రోజు మనం దాంతో డీల్ చేయాలి, దాని గురించి మనీ స్పెండ్ చేయాలి. అలాంటి డిసీజెస్ ఏమున్నాయి, వాటి గురించి మనం కొంచెం సో కాల్డ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు జనరల్గా. అదొకటి WHO అది ఫామ్ చేసి, ఈ బీపీ ఒకటి, షుగర్ ఒకటి, థైరాయిడ్, కొలెస్ట్రాల్, ఇంకా కొన్ని దీంట్లో ఉన్నాయి. సో అవి దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు, కానీ రోజు మందులు లైఫ్ లాంగ్ వేసుకోవాలి. ఎస్. సో ఈ కాన్సెప్ట్ నాకు వెనకటి నుంచి అర్థం కాలేదు, ఇప్పుడు ఇంకా అసలే అర్థం అవ్వట్లేదు. లైఫ్ లాంగ్ మెడిసిన్ ఏంది అంటే, షుగర్ అనేది వ్యాధి అని ఎవరు నిర్ధారించాలి అండ్ ఎవరికి మెడిసిన్ అవసరం, దానికి దెర్ ఇస్ నో లిమిట్. అంటే ఇప్పుడు ఇక్కడ మీకు 200 ఉంటే షుగర్ వచ్చింది అంటే, ఇప్పుడు నేను జనరల్గా ఒకటి చెప్తాను మీకు. నేను చదువుకున్నప్పుడు మా టెక్స్ట్ బుక్లో మేము చదువుకున్నది పోస్ట్ లంచ్, అంటే ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అంటాం కదా. ఈ గ్లూకోజ్ టెస్ట్ చేస్తాం, బ్లడ్ గ్లూకోజ్. ఫాస్టింగ్లో 110, 120 వరకు మాకు లిమిట్ ఉండే. ఇప్పుడు అది 90 అయింది. 180 ఉండే పోస్ట్ లంచ్, ఇప్పుడు అది 130, 120. 130 అంటే మీరు కాషన్ చేస్తున్నారు, మీరు ప్రీ డయాబెటిక్, మీరు కాషన్, మీరు అన్నీ జాగ్రత్తగా ఉండాలి, అది కట్ చేయాలి, ఇది కట్ చేయాలి, అది కట్ చేయాలి. అసలు ఎందుకు పెరుగుతుంది? హ్యూమన్ బాడీ ఈజ్ డైనమిక్. అంటే ఇది ఒక్కటి జనరల్గా నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా పేషెంట్స్ కూడా నేను అవేర్నెస్ క్రియేట్ చేస్తా. నెంబర్ చూపించేది రోగం అనేది ఇట్స్ వెరీ బ్యాడ్. ఓకే. అంటే ప్రతి రిపోర్ట్లో మీకు ఒకవేళ మీరు బ్లడ్ టెస్ట్లో ఇంకేమైనా వేరే టెస్ట్లు చేయించుకుంటే అక్కడంతా నెంబర్స్ వస్తాయి. అవును సార్. సో ఆ నెంబర్స్ కామన్ మ్యాన్కి ఏం తెలియదు, అది డాక్టర్కి అర్థం అవ్వడానికి. కింద ప్లీజ్ కొరిలేట్ క్లినికల్లీ అని ఒకటి ఉంటుంది ప్రతి రిపోర్ట్లో. ఇది మ్యాండేటరీ ల్యాబ్ టెస్ట్లో. అంటే ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాము, ఆ శాంపుల్లో ఈ నెంబర్ ఇంత వచ్చింది, హిమోగ్లోబిన్ 5 వచ్చింది. కింద వాడు స్టార్ పెట్టి ఏం చేస్తాడంటే దీన్ని క్లినికల్గా కొరిలేట్ చేయండి. అంటే ఈ 6, 5 అనేది పేషెంట్లో ఉందా మీరు చూసి మీ తెలివి అప్లై చేసి మీరు అనలైజ్ చేసి అవసరమైతే మందులు ఇవ్వండి. ఓకే. టెస్ట్ ఫైనల్ కాదు, దాంట్లో ఉన్న నెంబర్ ఫైనల్ కాదు.
డాక్టర్ నాలెడ్జ్, ఆయనకున్న అనుభవము, దాన్ని కంపేర్ చేసి ఇక్కడ ఏ అనీమియా సిమ్టమ్స్ అంటే రక్తహీనత అంటాం కదా, దానికి సంబంధించిన ఏ సిమ్టమ్ లేదు, పేషెంట్ హ్యాపీగానే ఉన్నాడు, ఓన్లీ జనరల్ ర్యాండమ్ టెస్ట్లో ఒక 5 6 వచ్చింది అని అంటే అది తప్పని కొట్టి పడేసేయాలి. ఓకే. దానికి ఐరన్ ట్యాబ్లెట్లు ఇచ్చి ఇంకా మీకు ఇంకా అది చెప్పి ఇది చెప్పి భయపెట్టాడు. సో డాక్టర్ అనే ఈక్వేషన్ మారిపోయింది. ఇట్స్ అబౌట్ నెంబర్ వస్తే మందు రాయాల్సి అండ్ లైఫ్ లాంగ్. నేను మీకు చెప్పాను కదా, అదే ఫన్నీ థింగ్ ఏంటంటే ప్రతిదీ లైఫ్ లాంగ్. థైరాయిడ్ లైఫ్ లాంగ్, బీపీ లైఫ్ లాంగ్, ఇంక లేదు ఇంకా దానికి, ఇంకా షుగర్ లైఫ్ లాంగ్, కొలెస్ట్రాల్ లైఫ్ లాంగ్. అరే అది ఆ టైంలో టెస్ట్ చేస్తే శాంపుల్లో అంత నెంబర్ వచ్చింది, అది మళ్ళీ డైనమిక్గా మారే అవకాశం ఉంది. రివర్స్ అయ్యే 100% అవుద్ది. క్యాన్సరే రివర్స్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ స్టడీ జరుగుతుంది. క్యాన్సర్ సెల్స్ మళ్ళీ నార్మల్ సెల్స్ లాగా కన్వర్ట్ అయ్యే స్టడీ జరుగుతుంది. ఓకే, అమేజింగ్. అది అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే క్యాన్సర్ వస్తే అయిపోయింది, దట్ ఈస్ ఎండ్, అది తీసి అవతల పడేయడమే లేదు. ఓకే, గోయింగ్ టు బి మెనీ ట్రీట్మెంట్ ఆప్షన్స్, అడ్వాన్స్మెంట్స్ చాలా ఉన్నాయి. కాకపోతే దిస్ ఈజ్ గోయింగ్ టు స్టే అండి. అంటే భయాన్ని మార్కెట్లో పెడితే దానికి మీరు ఎంత వాల్యూ కట్టినా కట్టచ్చు. అంతే అంతే, నిజమే. దట్స్ ద సీక్రెట్. నాట్ మెనీ కామెంట్స్, అందరికీ తెలుసు. ఎస్, కానీ భయం ఉంది. ఓకే. పేషెంట్కి తెలుస్తుంది, అరే ఈ మెడిసిన్స్ అనవసరం కదా, ఇవి వేసుకుంటే నాకు ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, కరెక్ట్, ఎందుకు వేసుకోవాలి, లైఫ్ లాంగ్ ఎందుకు, నేను దీనికి క్యూర్ ఉండదా, దీనికి ఇది లేదా అంటే డాక్టర్స్ బాహాటంగా చెప్పేస్తున్నారు, దెర్ ఇస్ నో క్యూర్, ఇదంతే లైఫ్ లాంగ్. నీకు ఈ కాంప్లికేషన్స్ వస్తే, నీకు ఆ కాంప్లికేషన్స్ వస్తే లాస్ట్ చనిపోతావు. అవుతుంది. యాజ్ అ డాక్టర్గా నాకు నేనే వేసుకునే క్వశ్చన్. మెడికల్ సైన్స్ అంటాం కదా, అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓ ఫోన్ ఉంది, అడ్వాన్స్మెంట్స్ అయ్యి దాని నుంచి ఫీచర్స్ ఎక్కువ చేసి దాన్ని మన లైఫ్ని ఈజీగా చేసుకునే ఫీచర్స్ చాలా ఉన్నాయి. మనం ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటున్నాం మరి? అంటే ఇదొక అన్ఆన్సర్డ్ క్వశ్చన్. దీనికి ట్రీట్మెంట్ లేదు, ఇది ఇంతే, గివప్ ఇచ్చేస్తున్నాం మనం డాక్టర్సే. సో వేర్ ఇస్ ద సైన్స్ దేర్? సైన్స్ అంటే దానికి అడ్వాన్స్మెంట్ ఉండాలి, దీనికి ఒక ఎండ్ రిజల్ట్ అనేది ఒకటి ఉండాలి. ఎస్, దిస్ ఈజ్ క్యూర్, ఇది చేస్తే ఇది క్యూర్, లేదు దీనికి లేదు. అందుకే కదా హోమియోపతికి వస్తున్నారు. అందుకే కదా, ఇంకా మీకు ఇంకో ఫన్నీ విషయం చెప్తాను. సరే ఓకే, హోమియోపతి ఈజ్ సైన్స్, మాదొక రికగ్నైజ్డ్ కోర్స్, దానికి ఒక స్పెషల్గా ఒక హోమియోపతి యాక్ట్ ఉంది. ఓకే, 280 కాలేజీలు ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా, అంతమంది స్టూడెంట్స్ పాస్ అవుతున్నారు. వీ హ్యావ్ రిజిస్ట్రేషన్, వీఆర్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. మీకు ఏ చదువు లేకుండా ఊరికే మందులు ఇచ్చే డాక్టర్లు ఎంతమంది నార్మల్గా తెలుసా మీకు? రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్. అసలు బేసిక్ మెడికల్ ఎడ్యుకేషన్ లేదు వాడికి, పొట్టకొస్తే అక్షరం రాదు. ఇంకొక చిన్న ఇంకా చెప్తానండి మీకు, మంత్రాలు వేస్తారు. మంత్రాలు కూడా ఫన్నీలు తగ్గుతాయి కూడా కొన్ని. అవును సార్, అవును. డూ యూ నో వై? ఇక్కడ క్వశ్చన్ అదే. నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. నార్మల్గా ఒక జోక్ చెప్తాను నేను ఇక్కడ. ఒక అతడికి స్నేక్ బైట్ అయింది. సో ఆయన మంత్రం వేసుకోవడానికి వెళ్ళాడు. అయితే అక్కడ అడిగాడంట, మీది సక్సెస్ రేట్ ఏంటి అంటే 70% సమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఇంత పర్సంటేజ్లో మాది సక్సెస్ అవుతుంది మంత్రం అని. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఆయనని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, సో ఈ పర్సంటేజ్ ఆఫ్ స్నేక్స్ బైట్ చేసినా మనకి పాయిజనస్ కాదు. సో అది మంత్రాల లాజిక్, అది అని నా అండర్స్టాండింగ్. అది బిలీఫ్ సిస్టమ్. అంటే ఓన్లీ అది ప్రాణానికి హాని కానీ ప్రాబ్లం కావచ్చు, అంత పాయిజన్ అవ్వకపోవచ్చు. సో జనరల్గా వాడికి మంత్రాలు వేసేవాడికి తెలుస్తుంది. కాకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలిసిపోద్ది కదా మనకి. సో కొన్ని కండిషన్స్లో సైన్స్ ఒక్కొక్క దగ్గర వచ్చి ఆగిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇంట్రెస్టింగ్. 100%. ఇప్పుడు హాస్పిటల్స్లో పేషెంట్స్ పెరుగుతున్నారా తగ్గుతున్నారా? హాస్పిటల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? హాస్పిటల్స్ పెరుగుతున్నాయి. హాస్పిటల్స్ ముందు దేవుడి బొమ్మ ఎందుకు ఉంటుంది సార్? సో ఫిజికల్ బాడీ
ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మైండ్. మనిషి చేసే ప్రతి పనిలో ఎమోషన్ ఉంటుంది. అది లేకపోతే రాయి, రప్ప, ఈ సోఫా, ఈ మైకు. కరెక్ట్. సో ప్రాణం ఉంది, లైఫ్ ఉంది అని అంటే ఒక ఫోర్స్ ఉంది, ఒక ఎనర్జీ ఉంది, ఒక ఎమోషన్ ఉంది. ఏమొస్తుంది ఇప్పుడు నాకు జనరల్గా ఇంట్లో ఎవరన్నా నాకు మా ఆవిడ చెప్తుంది, ఓకే సూపర్ మార్కెట్కి వెళ్ళి ఈ సరుకులు తీసుకురా అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అబ్బా తర్వాత పోతలే అనుకుంటా. నేను బ్యాడ్మింటన్ ఆడతాను, నేను ఐ ప్లే. దాంట్లో టైం తెలియదు. యూ లవ్ ఇట్. 6-7 ఇష్టం. ఎంత ఫిజికల్ ఎగ్జర్షన్ ఉంది. మామూలుగా పక్కకున్న సూపర్ మార్కెట్కి వెళ్ళి అట్లా జస్ట్ అట్లా వెళ్ళి నడిచి తీసుకురావాలంటే అంటే దట్ ఈస్ అబౌట్ మైండ్. ఎమోషన్ అంటే మనకి నచ్చేటివి ఉంటాయి, నచ్చనివి ఉంటాయి, కొన్ని రియాక్ట్ అవుతాము, బాగా రియాక్ట్ అవుతాము. దానివల్ల వచ్చే ఆ మార్పులు, దిస్ ఈజ్ ద సబ్జెక్ట్. ఇదంతా వదిలేసి మీకు ఈ సెల్స్ ఇట్లా అయినాయి, మీకు ఈ క్యాన్సర్ వచ్చింది, మీకు ఆ బ్లాక్స్ వచ్చినాయి, కొలెస్ట్రాల్, ఇది తింటే కొలెస్ట్రాల్ వచ్చింది. సైన్స్ షుడ్ అడ్రస్ ద కోర్ ప్రాబ్లమ్. ఎస్. మెడికల్ సైన్స్ ఓన్లీ మెడికల్ సైన్స్ని దాన్ని డెవలప్ చేయడానికి ఉండాలి. కానీ మోర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. క్వశ్చన్స్ ఇంకా అన్ఆన్సర్డ్. నేను ఐ కాంట్ కామెంట్ డైరెక్ట్లీ. కరెక్ట్. మిల్క్ ప్రోడక్ట్స్ అంటే యానిమల్ బేస్డ్ మిల్క్ ఐఎమ్ రెఫరింగ్ టు తినొద్దు అంటారు. ఇంకోటి ఈ చిల్డ్రన్, ఇన్ఫాంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమ్యూనిటీ బాగాలేకపోతే టూత్ బ్రష్ యూస్ చేయొద్దు ఆర్ బ్రషింగ్ ఎక్కువసేపు చేయొద్దు అని అంటారు. ఇది నిజమేనా? ఇది మిత్ అంటారా? ఎవ్రీథింగ్ ఈజ్ అంటే ఇది ఒక జర్మ్ థియరీ అని, అంటే బ్యాక్టీరియా, వైరస్లు అనే ఒక థియరీ ఈ మధ్యలో పుట్టుకొచ్చింది, వెనకటికి లేదు. బ్రషింగ్ గురించి వచ్చి అంటే జనరల్గా రెగ్యులర్గా రోజు చేసే మన యాక్టివిటీస్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అది దాంతోనే. ఎస్ సార్. దెర్ ఆర్ మెనీ థియరీస్ ఆర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్. అంటే మళ్ళీ మనం వెనకటికే వెళ్ళిపోదాం. అప్పుడు ఎన్ని పేస్ట్లు ఉన్నాయా, ఎన్ని బ్రష్లు ఉన్నాయా? అప్పుడు జనాలు లేరా? అవును. బ్రష్ చేయకపోతే మొత్తం అంతా అన్ని పళ్ళు ఊడిపోయి అంటే యాడ్స్లో వచ్చే ఈక్వేషన్ ఏముంది, ఇది ఈ పేస్ట్ వాడితే ఇది రాదు, డాక్టర్స్ రికమెండెడ్ అండి. సరే వెనకటికి ఈ పేస్ట్లు లేవు కదా, అప్పుడు బాగానే ఉన్నారు కదా. ఓకే. సో ఇక్కడ పర్స్పెక్టివ్ ఏంది అని అంటే, ఇఫ్ ఐ వాంట్, నేను ఒక ప్రోడక్ట్ తయారు చేసిన, నేను దాన్ని సేల్ చేయాలి. అవును. దానికి నేను ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి అమ్మాలి. దానికి తగ్గట్టుగా ఒక ఈక్వేషన్ ఉంటుంది. నేను ఒకేసారి చాలామందికి చేయాలంటే అయితే నేను బెనిఫిట్స్ చెప్తా, లేకపోతే నేను భయపెట్టిస్తా. అవును, మార్కెటింగ్ స్ట్రాటజీ. బెనిఫిట్స్ చెప్తే పెద్దగా, నేను చెప్పాను కదా పాజిటివిటీ ఎవరు వర్కౌట్ అవ్వదు, భయపెడితే నెగటివ్. కరెక్ట్. మళ్ళీ పుచ్చిపోతాయి అని అంటే అది వాడతాం, అంటే పుచ్చిపోకుండా ఉండడానికి వాడాలి అని వాడికి కాన్సెప్ట్. సో ప్రతి యాడ్లో నెగటివిటీ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు టెస్ట్ చేసి ఇది ఉంది అని చెప్పి చూపించి ఇది వాడాలి అని చెప్పేసి లైఫ్ లాంగ్ అని చెప్పి చెప్తారు. సో దిస్ ఈజ్ డిఫరెంట్. అంటే అదొక స్ట్రాటజికల్గా అది బిజినెస్ ఈక్వేషన్ అది. ఓకే. మనిషి జీవితంలో రోజువారీ రెగ్యులర్ లైక్ ప్రోగ్రామింగ్ ఎట్లుంటుంది అని అంటే, హార్ట్ ఈజ్ డిజైన్ టు ఫంక్షన్ ఎట్ నార్మల్ రెస్టింగ్ ఒకటి ఉంటుంది. అవసరమైతే డిమాండ్ పెంచుకొని, నేను ఇప్పుడు చెప్పాను కదా, నేను లైక్ స్మార్ట్ వాచ్ పెట్టుకొని నేను బ్యాడ్మింటన్ ఆడతా. ఓకే. నా హార్ట్ రేట్ ఇట్ గోస్ టు ఓవర్ 130. మళ్ళీ రెస్ట్లోకి వస్తే మళ్ళీ నార్మల్, బ్యాక్ టు నార్మల్. మెనీ కండిషన్స్ అంటే జనరల్గా టెస్టులు చేస్తే ఇప్పుడు ఏమైందంటే, ఈ మధ్యలో జాగ్రత్త కోసం ముందే టెస్టులు చేసుకుందాము, టెస్టులు చేసుకొని దాంట్లో నెంబర్ వస్తే అది అయిపోయింది, అది పర్మనెంటే, అదో డిసీజే లేదు, దాంట్లోంచి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే, బాడీ కెన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. కానీ కంటిన్యూస్గా హై ఉంది అని అంటే ఎందుకు హై అయింది? షుగర్ ఎప్పుడు టెస్ట్ చేసినా కూడా 200 పైనే ఉంటుంది అని అంటే అది నార్మల్ డిమాండా? నేను మీకు చెప్పానా, డిమాండ్ని బట్టి హార్ట్ ఎక్కువ కొట్టుకుంటుంది. గ్లూకోజ్ కూడా ప్రతి సెల్కి గ్లూకోజ్ అవసరమే. ఇంకా బ్రెయిన్ సెల్స్కి ఎక్కువ వాడుతుంది. కరెక్ట్. అంటే బ్రెయిన్లో నార్మల్ ఫంక్షన్స్ నేను కదిలించాలంటే ఈ మజిల్ ఫంక్షన్కి లైక్ ఎలక్ట్రికల్ వోల్టేజ్ క్రియేట్ అయ్యి దీనికి సిగ్నలింగ్ అంటాం కదా, ఆ సిగ్నలింగ్ చేయడానికి గ్లూకోజే పనిచేస్తుంది. అండ్ ఈ సిగ్నల్ని పాస్ ఆన్ చేయడానికి కొలెస్ట్రాల్ ఇంపార్టెంట్.
ఇవన్నీ నార్మల్ ఫంక్షన్స్ ఎవరు చెప్పరు మీకు. చెప్పారు. గ్లూకోజ్ హై అయింది, ఎందుకు అవుతుంది? అది నార్మల్ డిమాండా, అబ్నార్మల్ డిమాండా? రెండు డిమాండ్లు. అంటే నార్మల్ డిమాండ్ అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చున్నా, నేను నెక్స్ట్ ఒకటి ప్లాన్ చేస్తున్నా, నేను ఒక ఇల్లు కట్టాలి, దానికి ఇంత ఇది అవసరము, ఈ ప్లానింగ్, ఇదంతా కన్స్ట్రక్టివ్ థింకింగ్ అంటే. కరెక్ట్. జాబ్లో మీరు లైక్ మీకు ఒక టాస్క్ ఇచ్చారు అండ్ ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ మీకు కొంచెం ఎక్కువ థాట్ ప్రాసెస్, దానికి కొంచెం ప్లానింగ్ కావాలి, దాంట్లో అవుట్పుట్ బాగుంటుంది, మీకు పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మీకు లైక్ అప్రిసియేషన్ వస్తుంది, మీకు హైక్ వస్తుంది. సో యూ డూ ఇట్. అంటే అది కన్స్ట్రక్టివ్ థింకింగ్గా దానికి ఆ బ్రెయిన్ సెల్స్ నార్మల్గా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి షిఫ్ట్ అవ్వాలంటే దానికి డిమాండ్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా అది సిగ్నల్ పంపించేస్తుంది. లివర్ విల్ ప్రొడ్యూస్ గ్లూకోజ్. డిమాండ్ సప్లై. ఇంకొకటి ఉంటుంది, ఎస్ సార్, వరీ, స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, ఇవన్నీ ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయో అవి కూడా ఇక్కడే యాక్టివిటీ. బ్రెయిన్ సెల్స్ హైపర్ 10 times మోర్ దెన్ ద ప్లానింగ్. ఇప్పుడు మనం ప్లానింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, కన్స్ట్రక్టివ్ థింకింగ్ అని. కరెక్ట్. నెగటివ్గా డిస్ట్రక్టివ్ థింకింగ్ ఉంటుంది. అమ్మో ఏమైపోతుందో, ఇది జరగకపోతే నేను ఇంకేదో అయిపోతా. స్టూడెంట్స్లో స్ట్రెస్, వ్యాపారాల్లో స్ట్రెస్, గోల్స్ రీచ్ అవ్వకపోతే జాబ్ హోల్డర్స్లో స్ట్రెస్, ఇంట్లో గొడవలు స్ట్రెస్, నువ్వు అది చేయలేదు, నువ్వు ఇలా చేయలేదు, నువ్వు ఆ ఈక్వేషన్ లేదు, నువ్వు పక్కడి కంటే తక్కువ ఉన్నావు. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ డే ఇన్ డే అవుట్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. సో ఈ స్ట్రెస్ పెరిగితే కూడా గ్లూకోజ్ డిమాండ్ పెరుగుతుంది. అది బియాండ్ కెపాసిటీ. అంటే స్ట్రెస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇదే. కరెక్ట్. మీకు బాడీలో మార్పు వచ్చి ఒక డిసీజ్ వచ్చింది అని అంటే మీకు స్ట్రెస్ ఉన్నట్టే. కరోనా వ్యాక్సినేషన్ అందరు తీసుకున్నారు, అవును, అందరికీ ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు, అందరికీ కాంప్లికేషన్స్ రావు. స్ట్రెస్ ఉన్నోళ్ళకి అది యాడ్ అవుతుండొచ్చు. ఓకే, అవ్వచ్చు, మేబీ ఇట్స్ వన్ ఆఫ్ ద థింగ్. ఆర్ కరోనా వ్యాక్సినేషన్ లేకుండా కూడా నార్మల్గా రెగ్యులర్గా డే టు డే యాక్టివిటీస్లో చాలా రోగాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ కామన్ కనెక్ట్ అయ్యింది అంటే ఓన్లీ ఒకటి బ్రెయిన్లో జరిగే యాక్టివిటీ. ఇది నేను మళ్ళీ మైండ్, మెంటల్ హెల్త్ అంటే అది ఎవరికి అర్థం కాదు. కరెక్ట్. స్ట్రెస్ అంటే అది డిఫైన్ చేయలేం. సో మీ బాడీలో కొన్ని మార్పులు జరుగుతాయి, దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మీరు రివర్స్ డయాగ్నోసిస్ అంటాం దీన్ని. ఓకే. మీకు మోకాలు నొప్పి వచ్చింది, గాయం అవ్వలేదు, దెబ్బ తాకలేదు, ఎక్కడా పడలేదు, అయినా మోకాలు నొప్పి వచ్చింది అంటే దానికి కారణం లింక్ ఇట్ టు యువర్ బ్రెయిన్. అది బ్లైండ్గా వెళ్ళిపోండి, అనలైజ్ చేసుకోండి. రైట్, ఓకే, అంటే వీఆర్ డూయింగ్ ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ మన కాలేజ్లో. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మనకు కాలేజ్ ప్రోగ్రామ్ వచ్చింది కదా, ఇప్పుడు నీట్ అయ్యారు, దానికి అవైలబిలిటీ ఆప్షన్ కావాలి, డాక్టర్స్ ఎక్కువ తయారు చేయాలి. హోమియోపతిని ఇంకా కొంచెం అవైలబిలిటీ ఎవరైనా కూడా ఈజీగా వెళ్ళేటట్టుగా అంతమంది డాక్టర్స్ని ఆర్ మెడికల్ సెంటర్స్ని, క్లినిక్స్కి మా ప్లానింగ్ ఉండే. అండ్ ఐడియాతోటి వెళ్ళాను. నా ఫ్రెండ్ సంతోష్ కుమార్, హీ సపోర్టెడ్ మీ. ఓకే. తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత తెలంగాణలో ఇక్కడ పుట్టాను కదా, నేను ఏమైనా చేయాలి కదా. సో నా పార్ట్ నేను ఒక ఎడ్యుకేషన్, నా సబ్జెక్ట్లో ఒక 10 years ఆఫ్ రిచ్ ఎక్స్పీరియన్స్, కరెక్ట్, వెరైటీ ఆఫ్ కేసెస్ ఖచ్చితంగా తగ్గుతున్నాయి, చాలా వరకు ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం హెల్త్ని సింపుల్గా, మితంగా. సో అంత చిన్న డోస్కే ఎంత పెద్ద రోగమైనా తగ్గిపోతుంటే అంతంత పెద్ద పెద్ద మెడిసిన్స్ వాడాల్సిన పని లేదు. దానివల్ల అడ్వాంటేజ్ లేకుండా మా దగ్గరికి వస్తున్నారు అంటే ఇక్కడనే ఫస్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్లోనే హోమియోపతిని తీసుకురావాలంటే దీని కరెక్ట్ టీచింగ్, దీని కరెక్ట్ స్టూడెంట్స్, స్టార్ట్ దెమ్ యంగ్, ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే. సో ఇప్పుడు ఆప్షన్ ఎంబీబీఎస్ లేకపోతే ఇంకా లేనట్టేనా, మళ్ళీ అక్కడో డిప్రెషన్. కరెక్ట్. సో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తక్కువ ఇక్కడ మనకి. సో అది కూడా ఆలోచన వచ్చింది. వెన్ ఐ టోల్డ్ దిస్ ఐడియా, ఫ్రెండ్ ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు, సొసైటీ ఫామ్ చేశాం గట్టిగా. నేను మళ్ళీ చెప్పాను కదా, ఇంటెంట్ ముఖ్యం. ఏదన్నా అచీవ్ చేయాలంటే హనుమంతుడు సంజీవిని అంటే ఆ కొండని ఎత్తుకొచ్చి దాన్ని ఇంటెన్షన్ ఏంది అని అంటే అక్కడ బతికించాలి. సో సేమ్ ఇంటెన్షన్ నాది కూడా. ఎక్కువ మందికి అవైలబిలిటీ అవసరం, కానీ ఎక్కడ అంటే ఈజీగా అవైలబిలిటీ లేదు ఇది. సో అదొకటి ఆప్షన్ క్రియేట్ చేయడానికి. ప్లస్
చిన్న దాంతోటే తగ్గిపోతున్నప్పుడు పెద్ద పెద్దగా వెళ్ళాల్సిన పని లేదు. అంటే ఐఎమ్ నాట్ కమెంటింగ్, నేనేం వేరే సిస్టమ్స్ని నేను డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కామెంట్ చేయట్లేదు. ఇక్కడ అవసరం ఉన్న మందులు ఇచ్చి నార్మల్గా అంటే ఫస్ట్ అక్కడికే వెళ్తున్నారు, చాలామంది బాగా అవుతారు కూడా. సో పడట్లేదు, ఇది ఈ మెడిసిన్ సూట్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకన్నా అట్లీస్ట్ అవైలబుల్గా ఉండాలి. కరెక్ట్. సూపర్ స్పెషాలిటీ వైపు వెళ్తున్నారు, మెడిసిన్స్ పడక వేరే అంటే హోమియోపతికి ఆయుర్వేదిక్ వస్తున్నారు. నీడ్ నాట్, అవసరం లేదు. ఫస్ట్ అటు వెళ్ళండి. కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ క్లియర్ అయిపోతే మీకు ఇంక అక్కడ దాకా వెళ్ళదు. ఎస్, డెఫినెట్లీ అది ఉంది కదా, ఇక్కడ తగ్గకపోతే డెఫినెట్లీ అది ఉంది. కరెక్ట్. ఈ లోపల ఏం కాంప్లికేషన్స్ అయిపోయే ఈక్వేషన్ ఏమి ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి సేఫ్. యూ కెన్ ట్రై. ఏ డాక్టర్ అయినా కూడా దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్లు ఆప్షన్స్ చాలా పెరిగాయి, పెద్ద పెద్ద బ్రాండ్స్ అయినాయి, ఇప్పుడు కార్పొరేట్ లెవెల్కి వెళ్ళింది హోమియోపతి. 6 ప్రైవేట్ కాలేజెస్ వచ్చినాయి. ఓకే. సో స్టూడెంట్స్కి కూడా ఒక మంచి ఆప్షన్ ఉంది ఈ కెరియర్గా తీసుకొని ఒక ప్రొఫెషన్, రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. కరెక్ట్. ఇట్లా ఎస్టాబ్లిష్ అయ్యి ఈ ఎక్స్పీరియన్స్ అంతా మాకు షేర్ చేసి ఎలాంటి టైంలో మేము హోమియోపతి డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అని మాకు ఆడియన్స్కి కూడా మీకు నాలెడ్జ్ షేర్ చేశారు కదా, చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐ విష్ ఆన్ ద రాక్స్ అ బిగ్ సక్సెస్, ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్. ఎస్ సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఈ ఎపిసోడ్ మీ దాంట్లో చేస్తున్నందుకు. ఐ విష్ ఆల్ ద టీమ్ ఆన్ ద రాక్స్ అ వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్.